మన తండ్రి అయిన దేవుని యొద్ద నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా గడిచిన వారం మొత్తం కూడా దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించిన దేవాతి దేవునికి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేదొచ్చిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకమైన శుభములు. చాలా మనము ఈ యొక్క త్రిత్వంలోని 25వ త్రిత్వం ఆదివారంలోని పాత నిబంధన పాఠ్య భాగం ఒకసారి చదువుకొని ధ్యానం చేసుకుంటూ ముందుకు కొనసాగుదాము. ప్రవక్త అయిన యోబు గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనము చదువుకొని, స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందును చాలమ్మా పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. చిన్న ప్రార్థన చేసుకొని ధ్యానంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, జీవాధిపతి, గడిచిన వారం మొత్తం కూడా ప్రభా నువ్వు కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క 2024వ సంవత్సరము ముగింపు మాసాల్లో ప్రభా, నవంబర్ మాసంలో ప్రభా ఆయా 17వ తేదీలోకి మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు నీకు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభా. అలాగే నా సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని ప్రభా, ఈ దినముల ఈ సమయంలో ప్రభా నిన్ను స్తుతించడానికి గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలయ్యా. నడిపించిన నీ బిడ్డలను అందరినీ బట్టి వందనములు, స్తోత్రములయ్యా. అయ్యా తండ్రి, నీ వాక్యం మేము ధ్యానం చేసుకోబోతుండగా ప్రభా మా హృదయ ధ్యానాలు నీ దృష్టికి అంగీకారములుగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరికి వినగలిగే చెవి, గ్రహించగలిగే ఆత్మ, లోబడే మనసు దయచేయండి అయ్యా. అలాగున ప్రభా నిలబడుతున్న నీ దాసుడు వట్టివాడు అయోగ్యుడు అపాత్రుడని ఒప్పుకుంటూ ప్రభా కేవలం నువ్వు పిలిచిన పిలుపును బట్టి ప్రభా అయ్యా నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను, నీ నోట నా మాట నుంచి నా చేతి నెలలో కప్పి ఉన్నానని చెప్పి సెలవిచ్చిన మాటను బట్టి ప్రభా నా నోట్లో నీ మాటలు వచ్చున్నాయా, నా హృదయంలో నీ మాటలు వచ్చున్నాయా. నీ బిడ్డలకి ఏ మాటలు అయితే క్షేమమో, ఏవైతే తృప్తినిస్తాయో, ఏవైతే వారి యొక్క ఆత్మీయ జీవితానికి క్షేమం కలుగు చేస్తాయో ఆ మాటలే దయచేయమని, అలాగున ఈ యంత్ర శబ్దం ద్వారా కానీ ప్రభు అలాగున యూట్యూబ్ ద్వారా ఎవరెవరైతే వింటున్నారో వారితో కూడా నువ్వు మాట్లాడండి అయ్యా. ప్రత్యక్షంగా వారి హృదయాన్ని సంధించమని వేడుకోవచ్చు ప్రభా. మేమందరం ప్రభా ఆత్మీయమైన మేలులతో, దీవులతో, సంతోషంతో, సమాధానంతో తృప్తి పొందే కృప ధన్యత దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరొకసారి మీ అందరికీ షలోం. దేవుని యొక్క వాక్య భాగంలో యోబు గ్రంథము, బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము చాలా చాలా పురాతనమైన గ్రంథము. పాత నిబంధనలో యోబు గ్రంథము పురాతనమైన గ్రంథం. అయితే ఇది ఎక్కడ ఉండవలసింది అని చెప్పేసి బైబిల్ పండితులు చెప్తారంటే ఆది కాండానికి ముందే ఉండాల్సింది అని చెప్పి చెప్తారు, లేదంటే ఆది కాండంతో పాటు ఉండాల్సింది అని చెప్పి చెప్తారు. ఎందుకనంటే దరిదాపు పేట్రియాట్స్ అంటారు అనమాట. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో సమానంగా ఉన్నవాడు యోబు భక్తుడు. అయినప్పటికీ కూడా బైబిల్ గ్రంథంలో ఈ పద్య భాగంలో చేరుస్తూ వచ్చారు. యోబు గ్రంథాన్ని పద్య భాగంలో చేరుస్తూ వచ్చారు. పద్య భాగంలో అంటే ఏంటంటే ఈ వచనాల్లాగా ఉండవు, ఇంకా పద్యాల్లాగా ఉంటాయి. మీరు గమనిస్తే యోబు గ్రంథము సామెతలు, కీర్తనలు, పరమగీతములు, విలాప వాక్యాలు, ఇవి ప్రసంగి కూడా ప్రసంగి ఇవి ఎట్లా అంటే పద్య భాగం అని అంటారు. మామూలుగా చదువుకునే వాళ్ళకి చిన్నప్పుడు పొయిట్రీ అండ్ ప్రోజ్ అంటారు, అవునా? పద్య భాగం, గద్య భాగం అని అంటారు. పద్య భాగం అంటే ఇందులో పద్యాలు ఉంటాయి అన్నమాట. ఇందులో అంతా కూడా ఇవి ఎట్లా ఉంటాయి అంటే కవితల్లాగా ఉంటాయి. ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. చూడండి, ఒక పద్య భాగంలా ఉంది కానీ గద్య భాగంలా లేదు. కాబట్టి ఈ యొక్క యోబు గ్రంథం కూడా దీని పద్య భాగం అని అంటారు. ఈ యోబు గ్రంథంలో యోబు అనే భక్తుడి గురించి, అలాగే యోబుకి ఉన్న స్నేహితులకి మధ్య సంభాషణ యోబు గ్రంథం. యోబుకి ఉన్న స్నేహితులు, 3 స్నేహితులు ఉన్నారు. ఎలీఫజు, బిల్దదు, జోఫర్. ఈ 3 ఈ యోబుని పలకరించడానికి వస్తారు. ఎందుకు పలకరించడానికి వస్తారు? పలకరించడానికి కూడా కాదు, ఆదరించడానికి వస్తారు. ఎందుకంటే యోబుకి పనిష్మెంట్ పడింది. పనిష్మెంట్ ఎందుకు పడింది? చాలా విచిత్రంగా ఉండేది. మనం ఆలోచన చేస్తే మన ఆలోచనకి అందదు అనమాట.
ఇక్కడ దేవుడికి సాతానికి పోటీ పడుతున్నాడు. దేవుడికి సాతానికి జరిగే సంభాషణలో యేసు పైన ఉన్న దేవుడు ఏమంటాడంటే, నా భక్తుడైన యోబును చూసావా అని అంటాడు. నా భక్తుడైన యోబును చూసావా? యథార్థపరుడును నీతిపరుడును ఊజు దేశంలో అంతటి భక్తుడు ఎవరు లేరు అనగానే, అయా ఊరికినే భక్తిగా ఉన్నాడా ఆయన ఊరికినే భక్తిగా ఉన్నాడా? ఇదంతా సైతానికి దేవుడికి జరుగుతున్న సంభాషణ అండి. ఊరికినే ఉంటాడా? ఆయనకి తనకి, తన ఇంటి వారికి, తనకు మొత్తాన్ని కూడా నువ్వు కంచేసావు కాబట్టి అతను నీకు భక్తిగా ఉంటున్నాడు. ఇప్పుడు సహజంగా మనుషుల్లో కూడా అంత బాగుంటుంటే దేవుడి దయండి, దేవుడి కృప అండి, ఏదో దేవుడి దేవాల కారు కొనుక్కున్నామండి, దేవుడి దేవాల ఇల్లు కట్టుకున్నామండి అని చెప్పేసి ఈ మాటలు బాగా చెప్తాడు. సమస్య వచ్చిందనుకోండి, ఎందుకండి ఈ దేవుడు సంపేయచ్చు కదా? ఈ క్యాన్సర్తో చచ్చిపోతున్నాం, ఈ శరీరానికి సంబంధించిన ప్రతి ఒక్క రోగం, ఏ బీపీ షుగర్ ఇది చచ్చిపోతున్నామండి, భరించలేకపోతాం, మోకాడి నొప్పులు, నడువు నొప్పి, ఏం భరిస్తామండి? ఆ దేవుడు ఎందుకండి పుట్టించడం దేనికి, ఈ సంపటం దేనికండి? ఒక సహోదరుడు అన్నాడు, ఆ మధ్యకాలంలో బుడమేరు ఫ్లడ్స్ వస్తే దేవుడికి తెలియకుండా ఏం రావు కదా నాకు తెలుసు అన్న. ఎందుకన్నా ఈ దేవుడు ఏంటి పుట్టించడం ఎందుకు, ఇట్లా చంపటం ఎందుకు, అదేదో ముందే పుట్టించుకుని ఉంటే పోయింది కదా అని ఒక వైరాగ్యంతో అంటాడు అనమాట. అయితే ఈ సంభాషణలో నేపథ్యంలో దేవుడు సైతాన్ ఏమన్నాడంటే, సైతానా చూసావా? సైతానుడు వీడు ఏం చేస్తా ఉంటాడు? సైతానుడు వీడి పని ఏంటి? వీడి పని ఏం చేస్తా ఉంటాడండి సైతానుడు పని శాడీలు చెప్తా ఉంటాడు. వీడికి అపవాది అనే పేరు ఉంది. ఏమంటే నో రెస్పెక్ట్ టు సైతాన్. సైతానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సి లేదు, అందుకని వాడి వీడు అనొచ్చు. అందరిని ఎవరైనా కూడా బైబిల్లో అందరిని కూడా మంచిగానే మాట్లాడాలి, ఆఖరికి బరబ్బాను కూడా మంచిగానే మాట్లాడాలి. కానీ వెన్ ఇట్ కమ్స్ టు సాతాన్ దగ్గరికి వీడు అన్నాడు. ఎందుకని అన్నాడు? దేవుడే అన్నాడు కాబట్టి. వీడు అపవాది, వీడు ఏం చేస్తూ ఉంటాడు? నిరంతరం పరిశుద్ధుల మీద అపనింద వేస్తూ ఉంటాడు, పరిశుద్ధుల మీద నింద మోపుతూ ఉంటాడు. అలాగే భక్తుడైన యోబు గురించి కూడా, అయ్యా ఆయన ఏదో ఊరికి ఉన్నాడు అనుకున్నావా? నువ్వు చుట్టూ కంచేసావుగా, చక్కగా ప్రొటెక్షన్ ఇచ్చావుగా, అందుకని నీ అందుకు ఈ భక్తులు కలిగి ఉన్నాడంట. ఒక్కసారి కంచి తీసేసి చూడు, కంచి తీసేసి చూస్తే అప్పుడు నీ మొహానే నిన్ను ద్వేషిస్తాడు, నీ మొహానే నిన్ను దూషిస్తాడు అనగానే, సరే సైతానా ఓకే, నేను నీకు పర్మిషన్ గ్రాంటెడ్, అయితే డోంట్ టచ్ హిస్ సోల్, అతని యొక్క ప్రాణాన్ని మటుకు నువ్వు ఉండటానికి నీకు అనుమతి ఉండగానే వెంటనే ఒకే ఒక దినాన మొత్తం ఊడ్చిపోదు. పిల్లల జలలు, పశువులు, పక్షులు మొత్తం ఒకే రోజు నాశనం అయిపోవాలి. ఏమవుతుంది అండి? తనకున్న కుమార్తెలు ఒకసారి భోజనం చేస్తూ ఉంటారు, గోడ పడిపోయి వాళ్ళు చచ్చిపోతారు. ఒక్కతనే ఉంటాడట. ఆ ఒకతను వచ్చి, ఆ పనివాడు వచ్చి, దాసుడు వచ్చి ఇన్ఫార్మ్ చేస్తాడు. ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చి వాళ్ళ తండ్రికి వచ్చి ఇన్ఫర్మేషన్ చేస్తాడు. ఈలోపు ఇంకొకటి వస్తూ ఉంటాడు వరుసగా. పశువులు, పక్షులు మొత్తం కూడా, ఈ పశువులు గాడిదలు కానీ, ఒంటెలు కానీ, ఇంకా ఆ గొర్రెలు కానీ, ఇవన్నీ కూడా అయ్యా పొలానోళ్ళు అమాలేకులు వెళ్తా, ఫిలిస్టీన్లు వెళ్తా, పొలానోళ్ళు వెళ్తా ఏం చేశారంటే ఈ మొత్తాన్ని తోలికెళ్ళిపోయారయ్యా, అయితే నేను ఒక్కడనే మిగిలి ఉన్నానయ్యా అని చెప్పి వరుసగా 1 by 1 బ్యాడ్ న్యూస్ చెప్తా ఉంటాను. బ్యాడ్ న్యూస్ చెప్తే అప్పుడు ఏం చేస్తాడు? యోబు భక్తుడు ఏం చేస్తాడు? వెంటనే బట్టలు తీసేసుకుంటాడండి. బట్టలు తీసుకొని బుక్ పోసేసుకొని బోర్డు పోసుకొని ఏమంటాడంటే, నా తల్లి గర్భం వచ్చి నేను ఎలా వచ్చాను? దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా నేను వెళ్తాను. కాబట్టి యెహోవాయే ఇచ్చాను, యెహోవాయే తీసుకెళ్ళిపోయి. యెహోవా నమ్ముకో. ఎక్కడైనా దూషించాడా? ఎక్కడైనా దేవుడి మీద నిందేశాడా? నో నో నో, ఎక్కడ కూడా ఎవర్ బ్లేమ్ ఆన్ గాడ్. దేవుడి మీద ఎప్పుడు కూడా నింద లేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ సాతాను కూడా వచ్చాడు. ఇప్పుడు వీడు వచ్చి ఏమన్నాడు? అయ్యా ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? చూసావా సాతానా, చూసావా నా భక్తుడు ఎలా ఉన్నాడు? మొత్తం తీసేమన్నా, నువ్వు తీసేసాడు. ఏమన్నా దూషించాడు అంటే, అయ్యా అతనికి శరీరాన్ని కప్పుకోవడానికి నువ్వు ఏం చేసావు? చక్కగా మంచి చర్మాన్ని ఇచ్చావు. కాబట్టి దేహాన్ని కప్పుకోవడానికి తనకు ఫుల్ సేఫ్టీ ఇచ్చావు. కాబట్టి తన ఆయుర్వేద్యంతో ఉన్నాడు కాబట్టి నిన్నేమంటలేదు అనగానే అప్పుడేం చేస్తాడు? సరే అతని దేహాన్ని కానీ నువ్వు మోతితే అప్పుడు నిన్ను ఖచ్చితంగా దూషిస్తాడు, ఖచ్చితంగా నిన్ను దూషిస్తాడు అనగానే సరే ఓకే, పర్మిషన్ గ్రాంటెడ్ సాతానా, బట్ ఐఎమ్ నాట్ పర్మిటెడ్ టు టచ్ హిస్ సోల్. తన ప్రాణాన్ని ముట్టుకోవడానికి నేను నీకు మరణము తప్పించడం యెహోవా వశం అంటాను. దేవుడి యొక్క చిత్తం లేని భూమి మీద ఒక్క పురుగు కానీ, ఒక మనుషుడి యొక్క ప్రాణం కానీ పోదు.
అకార్డింగ్ టు బైబిల్ ప్రకారం చెప్తాను. ఈ రోజుల్లో యాక్సిడెంట్లు కానీ, కాలువలు పొంగటం కానీ, లేదంటే ఏదైనా పొరపాట్లు కానీ, ఏదైనా కూడా అన్లెస్ అంటిల్ గాడ్స్ పర్మిట్స్, దేవుడి యొక్క చిత్తం లేకపోతే భూమి మీద ఒక ప్రాణం కూడా పోదు అని బైబిల్ గ్రంథము సెలవిస్తున్నది. అంతేకాకుండా పోయినసారి ఒక మాట కూడా అనుకున్నాం, మీ తల వెంట్రుకలన్నీ తల వెంట్రుకే పర్మిషన్ లేకుండా కింద పడతానంటే ప్రాణం పర్మిషన్ లేకుండా పడిద్దా? కాబట్టి ఇప్పుడు ఈ క్రమంలో ఏం చేస్తాడంటే యోబుని ఏ విధంగా ముచ్చుతాడు? ఒక కుష్టు లాంటి మొత్తం కురుపులతో ముచ్చుతాడు. కురుపులతో మొత్తినంత మాత్రాన దేవుడిని దూషిస్తాడా? దేవుడిని ఎక్కడ కూడా దూషించాడు. అయితే ఈ క్రమంలో వాళ్ళ స్నేహితులు వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, యోబుకు జరిగిన సంఘటన తెలుసుకుంటారు. తెలుసుకొని వీళ్ళ ఫ్రెండ్స్ ఎలీఫజు, బిల్దదు, జోఫర్ ఈ ముగ్గురు వచ్చి ఏమంటారంటే ఆయనతో పాటు 7 దినాలు ఉపవాసం ఉంటారంట. మీరు గమనించారు, చాలా మంది యోబు ఫ్రెండ్స్ గురించి బ్యాడ్గా చెప్తారు. జాగ్రత్తగానండి. యోబు ఫ్రెండ్స్ గురించి వీళ్ళు యోబు గురించి మీరు కొంతమంది బైబిల్ పండితులు కొంతమంది కూడా అంటూ ఉంటారు, యోబు ఫ్రెండ్స్ గురించి బ్యాడ్గా చెప్తూ ఉంటారు. దేవుడు బ్యాడ్ అన్నాడు, ఓకే, దేవుడు ఒప్పుకోలేదు. అయితే ఇక్కడ ఒక సంఘటన ఉంది. యోబుకి ఆదరణ ఇవ్వటానికి 7 దినాలు వాళ్ళు ఉపవాసం ఉంటారు. చూడండి ఆ 2వ అధ్యాయం 1వ అధ్యాయం చివరి వచ్చిన అనుకుంటా, 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 12వ వచనం చూస్తే వారు వచ్చి దూరంగా నిలబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏం చేశారండి ఆదరించడానికి? మన ఇంట్లో ఎవరన్నా బంధువులు కానీ ఎవరైనా చనిపోయారు అనుకోండి, ఏం చేస్తారు? ఎవరైనా దూరం నుంచి మన బంధువులు ఇస్తే ఏం చేస్తారు? వాళ్ళు ఆదరించడానికి మనతో పాటు దుఃఖిస్తారు, విలపిస్తారు. అవును కదా? తద్వారా మనకు ఏమని కలిగింది? మన కొంత ఆదరణ కలిగింది. అలాగే వీడు కూడా వెంటనే వస్త్రాలు చించేసుకొని ధూళి బుగ్గి మీద పోసుకొని ఏం చేసి ఎలుగెత్తి ఏడుస్తూ వచ్చాడు. 2 రోజులు చూడండి. అతని బాధ అత్యధికంగా ఉందని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయినను పలుకక రేయి మగలు 7 దినములు అతనితో కూడా నేలను. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారండి? 7 దినాలు. యోబు భక్తుడు ఎలాగా తన బాధతో ఏమీ తినలేకుండా ఉండిపోయాడు, అలాగే తన స్నేహితులు కూడా 7 దినాలు ఏమీ తినకుండా ఉపవాసులు వస్త్రాలు దించేసుకొని బుగ్గు పోసుకొని వాళ్ళు ఏకీపించి తనని ఆదరించేవారుగా ఉంటూ వచ్చాడు. తర్వాత ఏమైందంటే యోబు కొంతసేపు మాట్లాడతాడు, తర్వాత ఎలీఫజు మాట్లాడతాడు, జోఫర్ మాట్లాడతాడు, బిల్దదు మాట్లాడతాడు, చివరిలో ఎలీహు అనే అతను కూడా వస్తాడు. ఎలీహు అనే అతను కూడా వచ్చి వీళ్ళు కన్వర్జేషన్ అన్నమాట. వీళ్ళు ఏమంటారంటే, ఈ స్నేహితులు ఏమంటారంటే, నువ్వేదో రహస్యంగా తప్పు చేసావు కాబట్టి నీ మీద ఈ పనిష్మెంట్ వచ్చింది అంటాడు. ఈయనేమో విసిగి వేదారిపోతా ఉంటాడు. ఎవడు? యోబు భక్తుడు. తర్వాత విసిగిపోయి ఏమంటాడు, అసలు నేను పుట్టకుండా బాగుండేది కదా, నా తల్లి గర్భం నేను పుట్టకముందే అది ముడిపడి ఉంటే బాగుండేది కదా, నేను ఈ వెలుగు చూడకుండా ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి వైరాగ్యం చెందుతూ యోబు భక్తుడు. సాధారణమైన శ్రమ యోబుకు వచ్చిన సాధారణమైన శ్రమ. మన ఇంట్లో ఎప్పుడో కొంతకాలానికి ఏదన్నా ముసలోడు లేదంటే ఒక వయసు మించిన వాడు చనిపోతేనే ఎంత బాధపడిపోతాం. యవ్వన కాలంలో ఉన్న బిడ్డలు చచ్చిపోయారు యోబు గారికి. యవ్వన కాలంలో మంచి బలవంతుని చేతిలో బాణాలుగా ఉన్నప్పుడు వీళ్ళు చనిపోతారు. అలాగే గొడ్లు గోధుమలు మొత్తం ఒక్క దినంలో స్మాష్ అయిపోతాయి. సాధారణమైన శ్రమ అండి, సాధారణమైన అది బాధ. అది అంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ అఫిక్షన్స్ అన్నమాట. చాలా భయంకరమైన శ్రమ వచ్చేసింది. అయినప్పటికీ కూడా యోబు తన వైరాగ్యంతో మాట్లాడాడు కానీ దేవుడిని దూషించిన సందర్భాలు ఎక్కడెక్కడ లేవు. అయితే ఆ సందర్భంలో ఇక్కడ 14వ అధ్యాయానికి వస్తే మొదట వచ్చి స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధ నందును. ఒక భూమి మీద పుట్టే ప్రతి స్త్రీకి ప్రతి ఒక్కడు భూమి మీదకి రావాలంటే స్త్రీ ద్వారానే రావాల్సింది. కాబట్టి ఈ స్త్రీ కలిగిన నరుడు ఏమవుతాడంట? కొద్ది దినముల వాడే. వాడు ఆయుష్ ఎలాంటిదంట? కొద్ది దినములు మాత్రమే. తర్వాత 5వ వచనంలో ఏమంటాడంటే, నరుల ఆయుష్ కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది, మించజాలని వయ పరిమాణము నువ్వు వారికి నియమించు. నరుల ఆయుష్ కాలం ఎలాంటిదంటండి? నరుల ఆయుష్ కాలం ఎలాంటిదంటండి? పరిమితి కలది. ఇట్ ఇస్ లిమిటెడ్. ఇట్ ఈస్ లిమిటెడ్. కాబట్టి ఇది చాలా పరిమితి కలది. మించజాలని వయ పరిమాణం వారికి నియమించి ఉన్నాడు. మించజాలడు. దేవుడి చిత్తం లేకపోతే 60 సంవత్సరాల
11 నెలల 29 రోజులు బతుకుతారేమో కానీ ఒక్క క్షణం అంటే క్షణం కూడా దాటలేడు. 61 సంవత్సరంలో కూడా ఎందరో చాలా కొంతమంది గమనించే ఇయర్ ఎండింగ్లో 31st నైట్ చచ్చిపోతారు. ఫస్ట్లో కూడా ఎంటర్ కాలేదు. దేవుడు ఎంత ఆయనకి వయసు పరిమాణం ఇచ్చాడు, అంతే ఇచ్చాడు. ఎంత మించచాలని వయసు పరిమాణం, దాన్ని దాటి ఒక్క క్షణం కూడా బతలేదు. అమ్మా హాస్పిటల్ సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు కదా, ఏమైంది డబ్బులు ఏం చేసుకుంటారు, తీసుకెళ్ళచ్చు కదా అని అంటారు. కానీ ప్రాణం అనేది ఎవరి చేతిలో ఉంది? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆల్ విల్ బి ఇన్ వైన్, అన్ని కూడా పోతాయి. ఎందుకంటే దేవుడు ఒక వయసు పరిమాణం నియమించాడు. అలాగే యోబు భక్తుడు కూడా ఒక వైరాగ్యంతో, ఇప్పుడు ఆ యోబు భక్తుడు ఏమంటాడంటే, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు బాధ నుంతాడట, తర్వాత ఏమవుతాడు చూడండి, బాధను పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును, నీడ కనబడకపోనట్లు వాడు నిలవక వాడిపోవును. పువ్వు వికసించినట్లుగా అడవి పువ్వులు ఉంటాయి కదా, చూసారు కదా, లేదంటే మామూలుగా చెట్టుకుండే పువ్వులు వికసించినట్టు వికసిస్తాడంట, తర్వాత వాడిపోతాడు అని చెప్పేసి ఒక వైరాగ్యంతో కూడిన మాటలు చెప్తూ ఈయన వైరాగ్యంలో ఒక మాట అంటాడు, పాప సహితునిలో నుంచి పాప రహితుడు కొట్టగలిగిన ఎంత మేలు. పాప సహితుడు అంటే ఎవరండి? పాపం కలిగిన వాడు. ఈ పాపంలో ఉన్నవాడి నుంచి పాపం లేనివాడు వస్తాడా? అబ్బా ఇట్లా పుట్టగలిగితే ఎంత మేలు అని అంటాడు. అట్లా పుట్టగలుగుతాడా? పుట్టడానికి అవకాశము లేనే లేదు అనుకొని ఒక వైరాగ్యంతో కూడిన మాటలతో, అయ్యా దేవుడు ప్రతి ఒక్కరికి ప్రాణాన్ని ఒక వయ పరిమాణం ఇచ్చాడు, దాన్ని మించి బ్రతకలేము. అంతేకాకుండా భూమి మీద ఉన్నంత కాలం వాడు ఎలాంటి బాధ పొందుతాడు, వాడు ఎలాంటి పరిస్థితిలో ఉంటాడు. ఈ భూ ప్రపంచంలో పామరుడు మొదలుకొని పండిత వరకు, అలాగే కడు బీదవాడు మొదలుకొని శ్రీమంతుడు వరకు ఎవరైనా కూడా, లేదంటే ఈ దేశస్తుల మొదలుకొని అమెరికా దేశస్తుల వరకు ఎవరైనా బాధ ఉందని వ్యక్తి ఎవరైనా ఉంటాడండి. ముఖేష్ అంబానీ కూడా బాధలు ఉంటాయి. అలాగే ట్రంప్ గారికి బాధలు ఉంటాయి. ప్రపంచం ప్రతి ఒక్కడికి బాధలు లేకుండా ఎవరికొని ఉంటాయా? బాధలు ఉండకుండా ఉండవు. ఎందుకని? భోగ భాగ్యాలు ఉంటాయి కదా, వాళ్ళకి ధనం ఉంటుంది కదా, అధికారం ఉంటుంది కదా, సమస్తం ఉంటుంది కదా, అయినా కూడా వాళ్ళు బాధపడతానే ఉంటారు. ఇది ప్రాఫెసీ. ఏమంటాడు? ఏమండి ఇది ప్రాఫెసీ, ప్రవచనం ఇది. ఏమంటాడు యోగభక్తుడు? స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు గలవాడు ఏమవుతాడంటే వాడు బాధ అవుతాడు, పువ్వు వికసించినట్లు వికసిస్తాడు, వాడు తర్వాత వాడిపోతాడు. అబ్బా పాప సహితునిలో నుంచి పాప రహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఎస్, ఇదే ప్రాఫెసీ. ఇది కూడా ప్రాఫెసీ. పాప సహితుల నుంచి పాప రహితుడు ఒకడు పుట్టాడు. ఎవరు? హల్లెలూయా. స్త్రీ కనిన బిడ్డలో ఒకే ఒక్క రహితుడు ఉన్నాడు, పాప రహితుడు ఉన్నాడు. ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట. ఆయన గురించి పత్రికా పాఠ్యభాగంలో చాలా చక్కగా చెప్తాడండి పౌలు గారు. పత్రికా పాఠ్యభాగంలో హెబ్రీయులు రాసిన పత్రికలో ఈ పౌలు గారు ఎంతో మంచి సద్బోధ చేస్తాడంటే హెబ్రీయులకి. హెబ్రీయులు అంటే ఎవరు? హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళని హెబ్రీలు అంటారు. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళని హెబ్రీ అంటారు. తెలుగు వాళ్ళని ఎవరిని అంటారు అని అంటే ఆంధ్ర వాళ్ళని ఏమంటారంటే తెలుగు వాళ్ళు అంటారు. తెలుగు భాష మాట్లాడతారు. అలాగే ఈ హెబ్రీల్ని హెబ్రీ భాష మాట్లాడతారు కాబట్టి హెబ్రీలు అని అంటారు అనమాట. అయితే అబ్రహాం ఎవరు? హెబ్రీయుడు. అంటే హెబెరు వంశం నుంచి వచ్చాడు కాబట్టి హెబ్రీయుడు అంటారు. అలాగే వీళ్ళు భాష కూడా ఆ భాషను బట్టి ఆ వ్యక్తికి ఒక పేరు ఉంది, ఆ పేరు కలిగిన వంశం మొత్తం కూడా ఒకే భాష మాట్లాడుతున్నారు. ఆ భాష మాట్లాడేవాడిని హెబెరు నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి హెబ్రీయులు అని అన్నారు. హెబెరు వంశస్థుల్ని హెబ్రీయులు అన్నారు. సరే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరూ కూడా హెబ్రీయుల కింద పరిగణించబడుతూ వచ్చారు. అయితే ఈ పత్రిక రాసింది ఎవరు అని అంటే అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు ఎవరికి రాశారు? హెబ్రీయులకి పత్రిక రాశారు. హెబ్రీయులు అంటే ఎవరు అంటే యోధులు, ఇప్పుడున్న యోధులు. అయితే ఈ యోధులు ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నారు. అంటే ఒకప్పుడు నమ్ముకున్నారంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారని? నమ్ముకోలేదు అనే కంటే కూడా పడిపోయిన స్థితిలో ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు మనం. ఏ విధంగా ఎందుకు పడిపోయారు అంటే వీళ్ళు ఎవరో అంటే వీళ్ళ నేపథ్యం చెప్తే, నేపథ్యం మనం చూసుకుంటే కొంతమంది గ్రీసు దేశస్తులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. యూదులు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, గ్రీసు దేశస్తులు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు. వీళ్ళు నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా ఏమయ్యారంటే కొంతకాలం విశ్వాస జీవితంలో కొనసాగుతూ వచ్చారు. కానీ వాళ్ళకున్న పరిస్థితులు ఉంటే చూసారా,
సర్కమ్స్టాన్సెస్ ఆర్ కమ్యూనిటీ లిమిటేషన్స్ కానీ కమ్యూనిటీ పరిమితులు ఉంటాయి కదా. కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తారు, రే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్తే మేము ఊరుకోము, అక్కడికి వెళ్తే నీకు ప్రధాన ముట్ట విప్పడానికి లేదు, అధికారం లేదు అని అంటారు. ఏమంటారు, పలానా సంఘానికి వెళ్తున్నావా, ఆల్ యువర్ పవర్స్ విల్ బి కట్ అని అంటారు. ఎందుకు కట్టారంటే మేము కమ్యూనిటీ రూల్స్ ఉన్నాయి, కొన్ని కమ్యూనిటీ పరిమితులు ఉన్నాయి, ఆ పరిమితులు దాటి నువ్వు వెళ్ళకూడదు, నీకు వివాహ పత్రిక కూడా ఇవ్వం, గుర్తుపెట్టుకో. వివాహ పత్రిక ఒకవేళ మీరు ఎవరైనా చచ్చిపోయారనుకో, మేము రాము, అమ్మో ఇలాంటి పరిస్థితులు వదిలేయ అని చెప్పేసి అనుకోని ఈ ఎబ్రీలు అట్లాగే చేశారు. నేను ఏం చేశారంటే విశ్వాస జీవితంలో ముందుకి భలే కొనసాగుతూ వచ్చారు. ఎట్లా కొనసాగుతూ వచ్చారంటే ఫస్ట్ లో క్రీస్తు నిమిత్తం నిందలు పట్టడానికి కాదు, అవమానాలు కాదు, హింసలు పొందడానికి కూడా ఇష్టపడుతూ వచ్చారు. ఖైదులు కూడా ఉంటూ వచ్చారు. చూడండి ఎబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం గమనిస్తే మనము, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వదినంలో జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే శ్రమలతో కూడిన గొప్ప పోరాటం వహించుకుంటూ వచ్చారు. ఎవరు? హెబ్రీ సంఘస్థులు. హెబ్రీ సంఘం కూడా కాదు, ఇది హెబ్రీలు. వీళ్ళందరూ క్రీస్తు ప్రభు నమ్ముకున్నారు. అయితే యూదులు క్రీస్తు నమ్ముతారా? క్రీస్తు ప్రభు నమ్ముకోమని అనుకో, పోయి ఎవరైనా ఆయన ఏదో మాలో మా జాతిలో మా కమ్యూనిటీలో పుట్టాడు కానీ వీ డోంట్ బిలీవ్ ఇన్, ఆయన దేవుడు కాదు, ఆయన ప్రవక్త, ఆయన ఎందుకు నమ్ముతాం? ఇట్లా ఒక బైబిల్ ఒక భక్తిపరుడు కూడా అన్నాడు. ఎవరైనా బైబిల్లో గొప్ప భక్తిపరుడు ఉన్నాడు. ఆయన అన్నాడు, కొట్టడం కూడా మామూలుగా హింస పెట్టాడు. ఎవరైనా ఈ లెటర్ రాసింది ఆయనేనండి. ఆయన యూదుడే. ఆయన సౌలుగా ఉన్నప్పుడు, పిలుపు గారు సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు ఏం చేశారు తెలుసా? ఒకప్పుడు సౌలుగా ఉన్నారు ఆయన, అర్థమవుతుందండి. సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళని తీసుకెళ్లి చెరసాలలో వేసేవాడు, ఈడ్చికెళ్ళేవాడు అండి. భయంకరంగానే హింసలు పెట్టేవాడు. ఎవరో దిస్ వెరీ పాల్, సోకాల్డ్ పాల్, బాగా పేరొందిన అపోస్తలుడైన పౌలు అనబడేవాడు. నేను అంటాడు 2-3 పత్రికలు అంటాడు, పూర్వం నేను దోషకుడు, హింసకుడు, హానికరుడిని. ఒకప్పుడు నేను అలాంటి దోషకుడు, హానికరుడు, హింసకుడిని. ప్రభు కృపను బట్టి నేను ఇలాగయ్యాను. ప్రభు కృప లేకపోతే నేను ఇలాగయ్యేవాడిని కాదు. ఎందుకంటే నేను దమస్కు వెళ్తున్నా. నేను దమస్కు మార్గంలో ఉన్నప్పుడు నేను యెరూషలేములో కొంతమందిని బంధించడానికి వాళ్ళు ఏం చేశాడండి, వాళ్ళని కటకటాలు పాలు చేయడానికి నేనేం చేస్తున్నాను, వెళ్తూ ఉన్నప్పుడు ప్రభు కృపను బట్టి దమస్కు మార్గంలో నేను దేవుని చేత సంధించబడ్డాను. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడంటే, సౌలా సౌలా నువ్వెందుకు నన్ను ఏం చేస్తున్నావు అని అంటాడు. అట్లా ఒకప్పుడు నేను హింసకరుడిని. అలాగే ఇప్పుడున్న యూదులు కూడా, ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశస్తులు కూడా యేసు ప్రభు వారి గురించి చెప్పిననుకోండి హాస్యాస్పదం చేస్తారు. ఈ హెబ్రీ సంఘం కూడా వీళ్ళు ఏమని గొప్ప చెప్పుకునేవాడు తెలుసా? అబ్రహాం మా పితరుడు, మోషే మా నాయకుడు, దావీదు మా గొప్ప రాజు, డేవిడ్ రాజు, దావీదు మా గొప్ప రాజు అని గొప్ప చెప్పుకుంటూ ఉంటారు. అహరోను మా ప్రధాన యాజకుడు. మా ప్రధాన యాజకుడు ఎట్లా ఉంటుందో తెలుసా? మా యొక్క మనసం ఎట్లా ఉంటుంది తెలుసా? మా యొక్క ప్రత్యక్ష గుడారం, మా మనసం ఇవన్నీ అని వీటిని బట్టి వాళ్ళు హెచ్చిపోతా ఉంటారంట, గొప్ప చెప్పుకుంటా ఉంటారు. అయితే అపోస్తలుడైన పౌలు అందరి గురించి ఉదాహరణ చెప్పుకుంటూ వచ్చాడు. మోషే భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఈ మోషేకి ఆర్డర్ చేసింది ఎవరు? ఈ మోషేకి కృప చూపించింది ఎవరు? ఐగుప్తు నుంచి పాలు తేళ్లు ప్రవహించే కనాను దేశాన్ని వాగ్దత్వ భూమికి నడిపిస్తూ వచ్చాడు. వాగ్దత్వ భూమికి నడిపించడానికి ఎవరు పిలుచుకున్నారు? ఈ పని నియమించింది ఎవరు? హూ అపాయింటెడ్ హిమ్ యాజ్ ఎ లీడర్. ఆయన నాయకుడిగా ఎవరు ఏర్పాటు చేస్తూ వచ్చారు? దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చారు. కాబట్టి ఈ యూదులు ఏమంటారంటే, హెబ్రీలు ఏమంటారంటే, మా నాయకుడు ఎవరు? మోషే మా నాయకుడు. అబ్రహాము మా పితరుడు. మేము ఎవరు బిడ్డలం? అబ్రహాం బిడ్డలం అని గర్వపడతా ఉంటారు. నువ్వెవరు అయ్యా? ఎవరు? నీ క్రీస్తుని యేసు ప్రభువుని పట్టుకొని నువ్వెవరు అని అంటే, అబ్రహాం పుట్టక ముందే నేను ఉన్నాను అంటాడు. నీకు చూస్తే పట్టుమని 50 సంవత్సరాలు లేవు, పట్టుమని 50 సంవత్సరాలు లేవు. అప్పుడు యేసు ప్రభు వారు ఎంత పరిచయం చేశాడు? 33.5 సంవత్సరాలు పరిచయం చేశాడు. వీటికి ఒక 15 సంవత్సరాలు ఎక్స్ట్రా వేసి చెప్పుకొని పట్టుమని 50 సంవత్సరాలు లేవు నీకు, అబ్రహాం పుట్టక ముందు ఉన్నాను అన్నాడు. ఈయన దేవుడు, యేసు ప్రభు వారు నేను దేవుడు అని చెప్పుకోకుండానే దైవత్వం గురించి చెబుతున్నాడు. క్రీస్తు ప్రభు వారు నరరూపిగా వచ్చాడు. పాప సహితులలో నుంచి పాప రహితుడిగా పుట్టాడు. అది ప్రొఫెటిక్ గా పుట్టాడు, ప్రవచన రీతిగా. ఏమన్నాడు అక్కడ? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏమని రాయబడింది?
మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన ఆలోచనకర్తయు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి. మరి అన్ని లక్షణాలు కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు తను తాను యూదులకు తెలియపరుచుకుంటున్నాడు. నేను అబ్రహాము పుట్టక ముందే ఉన్నానయ్యా, మోషే కంటే కూడా అయ్యా మీకు మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం వచ్చింది మోషే అయితే, కృపా సమాధానం ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ప్రభు ద్వారా కలిగింది అని చెప్పేసి ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు తన యొక్క దైవత్వాన్ని చెప్పుకుంటూ వస్తాడు. అంతేకాకుండా ఏమన్నాడంటే, తండ్రికి ఎలాగున ఒక వ్యక్తిని శిక్షించే అధికారం, తీర్పు తెచ్చే అధికారం ఉందో నాకు కూడా ఉంది. తండ్రి ఏ విధంగా మృతులను సజీవులుగా చేస్తాడో ఆ అధికారం నాకు ఉంది. ఇది నేను తండ్రి వల్ల పొందాను అని చెప్పేసి క్రీస్తు ప్రభు వారు సువార్త వాక్యభాగంలో చెప్తాడండి. ఏముందంటే అధికారం, తండ్రికి ఏం అధికారం ఉంది? మృతులను సజీవులుగా చేయగలుగుతాడు, సజీవులను మృతులుగా. ఈ అధికారం నాకు కూడా ఉందని అంటాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. యూదులు ఏమంటాడు? ఏంటి నువ్వు తండ్రిని కుమారుడు అన్నావు, నీ కుమారుడు నువ్వు తండ్రి అని చెప్పేసి నువ్వు ఒక కుమారుడిగా చాలా మంది అవుతున్నావు ఏంటి? చూడండి, యోహాను రాసిన సువార్తలో, పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవుడితో సమానునిగా చేసుకునేది కనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవాలని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. అంటే ఏంటి? దేవుడు తన సొంత తండ్రి అంటే ఏంటండి? తన సొంత తండ్రి అంటే యూదుల యొక్క ఆరోపణ ఏంటంటే దేవుడు కుమారుడు సమానుడు అని, ఈక్వల్ అని. వీళ్ళ ఆలోచన ప్రకారం ఏంటంటే దేవుడితో ఎవరు సమానుడిగా ఉండలేరు. ఏ నరమాత్రుడు కూడా సమానుడిగా ఉండలేడు. ఒకే ఒక్కడు ఉండగలుగుతారు. ఎవరైనా తెలుసా? అభిషక్తుడు. మెస్సీ అని ఆయన ఉన్నాడు, ఆయన మాత్రమే సమానుడిగా ఉంటాడు. మరి యేసు ప్రభు వారు చెప్పేది ఏంటి? నేనే మెస్సీని, నేనే. ఆయన యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, అభిషక్తుడు అంటే మెస్సయ్య. మరి నేనే అభిషక్తుని, నేనే మెస్సయ్య అని చెప్తుంటే నమ్ముతున్నారా? సమరయ స్త్రీతో చెప్పాడు, స్పష్టంగా చెప్పాడండి. సమరయతో స్త్రీతో ఏమన్నాడు? సమరయ స్త్రీ అంటే, అయ్యా మేము మెస్సయ్య కోసం ఎదురు చూస్తాం. అమ్మ మీ ఎదురుతున్నా నేను మెస్సయ్య, నేనే. నువ్వేమో నువ్వు ఇక్కడ జలానికి పద్దాకా తోడుకొని వస్తున్నావు, అయితే నేను ఇచ్చే జలము ఒకసారి తాగానంటాడు ఎప్పుడు కూడా తప్పుకోనరు అని యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క దైవత్వాన్ని, తనే మెస్సయ్యని, తనే అభిషక్తుడిగా తను తెలియపరుచుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా యూదులు ఏమని ఆరోపణ చేస్తారంటే, నువ్వు మట్టుకు క్రీస్తు కాదు, నువ్వు మెస్సయ్యవే కాదు అని అంటారు. అంటే వీళ్ళ యొక్క బ్లైండ్నెస్, స్పిరిచువల్ బ్లైండ్నెస్, ఆత్మీయ మనోనేత్రం, వీళ్ళ గుడితనం ఉంది కాబట్టి నమ్మట్లేదు. అయితే ఇప్పుడు నా సమస్య ఏంటంటే, యూదులు యెహోవా వేరు, యేసు ప్రభు వేరు. అఫ్కోర్స్ నువ్వేమన్నా గొప్ప కార్యాలు చేస్తున్నావేమో, అద్భుతాలు చేస్తావేమో, కానీ నువ్వు మట్టుకు తండ్రిని, యెహోవా దేవుడిని నా తండ్రి అంటానికి వీల్లేదు. జాగ్రత్తగా వీళ్ళ యొక్క ఆరోపణ ఏంటంటే, నువ్వు యెహోవా దేవుడిని తండ్రి అన్నావంటే నువ్వు తండ్రితో ఈక్వల్ చేసుకున్నట్టు. మా గ్రంథాల ప్రకారం, మాకున్న ఆ లా ప్రకారం ఒకళ్ళు ఎవరైనా యెహోవా దేవుడిని తండ్రి అని అంటే, ఎవరు ఇక్కడున్న యేసు, ఎవరు తండ్రి అనకూడదు. పాత నిబంధనలో తండ్రి అనకూడదు. ఆయన దేవుడు. ఆయన పేరు ఎత్తడానికి కూడా గజగజలాడిపోతారు. యావే దేవుడు అంటానికి వీల్లేదు. అందుకనే ప్రభు అనాలి, యెహోవా అని కూడా అనకూడదు. ఆ మాట అంటే వాళ్ళు చాలా అది సర్వశక్తి గల పేరు. అది ఆల్మైటీ గాడ్ నేమ్. అందుకని ఆ పేరు ఉదహరించరు. అందుకనే ఆయన్ని కేవలం స్తుతిస్తూ ఉంటారు. సర్వశక్తి గల దేవ, సర్వాంతర్యామి అయిన దేవ, సర్వోన్నతులైన దేవ ఎట్లాగంటారు, కానీ యెహోవా దేవుడు అని సంబోధన చేయకూడదు. అయితే ఒక చోట మాత్రమే పరిచయం చేసుకుంటాడు, మోషేతో పరిచయం చేసుకుంటాడు. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని, నీ దేవుడని యెహోవాను నేనే అని అంటాడు. మీరు గమనించి, అంతకుముందు అబ్రహాంతో నేను నీ దేవుడని యెహోవాను నేను అన్నాడా? ఇస్సాకుతో అన్నాడా? యాకోబుతో అన్నాడా? ఎందుకు అనలేదు? అయ్యా ఇక్కడ ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ వచ్చాడు. అబ్రహాంతో ఏమన్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడిని అన్నాడు. గమనించండి, యెహోవా దేవుడిని అన్నాడా? నేను యెహోవా దేవుడిని అలా, నేను సర్వశక్తి గల దేవుడిని, ఉన్నత స్థలాల్లో ఉండే దేవుడిని అని అన్నాడు. అలాగే ఇస్సాకు దగ్గరికి వచ్చేసరికి నీ పితరుడైన అబ్రహాం దేవుడిని నేను అని అన్నాడు. మరి యాకోబు దగ్గరికి వచ్చేసరికి నేను అబ్రహాము ఇస్సాకు దేవుడిని అని అన్నాడు. మళ్ళీ తర్వాత తదనంతరం వచ్చేసరికి మోషే తర్వాత భక్తి పరుల దగ్గరికి వచ్చేసరికి నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అన్నాడు. తర్వాత మోషేతో ఇక స్పష్టంగా చెప్పాడండి. ఏమని చెప్పాడు తెలుసా? నీ దేవుడని యెహోవాను నేనే అన్నాడు.
కాబట్టి ఈ యెహోవా దేవుడిని యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే నా తండ్రి అంటే ఇలా కోపం వస్తుంది. ఆయన పేరు ఎత్తడానికి కూడా అర్హుడు కాదు, నువ్వు పైగా ఆయన తండ్రి అన్నావా? తండ్రి అంటే మా దృష్టిలో ఈక్వల్ టు గాడ్, దేవుడితో సమానుడని. విశ్రాంతి దినానికి నువ్వు ప్రభు అన్నావు, విశ్రాంతి దినానికి ప్రభు అవడానికి నువ్వు కాదు, మా దేవుడే యెహోవా దేవుడు విశ్రాంతి దినానికి ప్రభు అని అన్నాడు. కానీ యేసు ప్రభు వారేంటి, నేనే పైనుంచి భూమి మీదకి దిగి వచ్చాను. కానీ వీళ్ళకన్నా అర్థం ఏంటంటే, నువ్వు ఆఫ్టర్ యేసేపు మరియలకు పుట్టావు. ఎవరు పుట్టావు? మీ మమ్మీ డాడీ ఎవరు? యేసేపు మరియ మీ మమ్మీ డాడీ. నీ తర్వాత యాకోబు యోహాను కొంతమంది తమ్ముళ్ళు ఉన్నారు నీకు, నాకు తెలుసు అని వీళ్ళ అర్థం. నీకు చెల్లెలు కూడా ఉన్నారు, ఆ సంగతే నాకు తెలుసు. నువ్వేంటి దేవుడు చెప్పుకుంటావేంటి అని అంటాడు. కానీ ఇక్కడ యోబు భక్తుడు ప్రవచనం చేశాడు, ఏమన్నాడు? పాప సైతుల నుంచి పాప రైతుడు పుట్టగలిగినా ఎంత మేలు అని అన్నాడు. ఇంకోటి ఏంటంటే, స్త్రీకరణ నరుడు కొద్ది దినములు వాడే ఏమవుతాడంట, వాడు వికసిస్తాడు, తర్వాత వాడిపోతాడు. తర్వాత ఏమంటాడంటే, ఆహా మరణాన్ని జయించగలిగే వ్యక్తి ఉంటే ఎంత మేలు. ఒకసారి మనం యోబు గ్రంథం 14వ అధ్యాయం మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే మనిషి యొక్క జీవితం గురించి మాట్లాడతాడు. అతను ఎలాంటి వాడు అని అంటే, యోబు గ్రంథం ఆ తర్వాత కొంచెం ముందుకెళ్తే 6వ వచనం కూడా, కూలి వారి వలె తమకు నియమించబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమము నొందినట్లు వారి వైపు చూడకాయ ఉండుము అని చెప్పేసి. కూలివాడి జీవితం లాంటిది అనమాట. డైలీ వేజ్ లేబర్ది జీవితం, మన జీవితం అంట కూలివాడి జీవితం లాంటిది అని అంటాడు. అంటే ఏంటి? కూలివాడికి డైలీ కూలినిదా? అట్లా గ్యారంటీ లేదు, నో గ్యారంటీ. అట్లాగే మన జీవితానికి కూడా గ్యారంటీ లేదు. అలాగే ఇక్కడ భక్తుడు యోబు భక్తుడు అక్కడ ఏమంటాడంటే, ఒక ఆకుని చూసారా, ఆకు గాలికి తిరుగుతూ ఉండి చూడు, అలాంటి అస్థిరమైన జీవితం అంతా కూడా అని అంటాడు. చూడండి 13వ అధ్యాయంలో చూస్తే, 13వ అధ్యాయంలో 25వ వచనం గమనిస్తే, ఇటు అటు కొట్టుకొని పోవచ్చున్నా ఆకుని నీవు వేధించదవా, ఎండిపోయిన చెత్తమును తరుముదువా. అమ్మ జాగ్రత్త గమనించండి. ఇక్కడ యోబు భక్తుడు తను దేనితో పోల్చుకుంటున్నాడు? ఆకుతో. ఇంకా దేనితో పోల్చుకున్నాడు? చెత్తతో పోల్చుకుంటున్నాడు. అంటే ఇవన్నీ స్థిరమయ్యాయి. ఇవి అసలుకి ఒక ఆకు ఎప్పుడైనా స్థిరంగా ఉండిదా? ఉప్పు అని గాలి వస్తే గాలి ఊదినా ఆకు ఎగిరిపోతుంది. లేదంటే ఏదన్నా పెద్ద గాలి వస్తుందంటే ఏమవుతుంది? ఆకు దాని అడ్రస్ తెలియదు. చెత్త ఎగిరిపోతా ఉండేది. ఎండి చెత్త ఏమైందండి? ఎండిపోయిన చెత్త ఏమైనా ఉండిద్దా? ఎగిరిపోతుంది. ఎట్టి వెళ్ళిపోయిందో తెలియదు. దాన్ని పట్టుకొని కూడా పట్టుకోరు, దాన్ని ఎవరు కూడా పట్టించుకొని. అలాంటి జీవితం నాదయ్యా, ఎందుకయ్యా నువ్వు మమ్మల్ని ఇట్లా చేస్తా ఉంటావు అని చెప్పేసి దేవుడిని భక్తుడైన యోబు తన వైరాగ్యంతో మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడుతూ పాప సైతులలో నుంచి పాప రైతుడు పట్టగలిగిన ఆ ప్రవచనమే యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో నెరవేర్చబడుతూ వచ్చింది. అందుకని యేసు ప్రభువారు ఏమంటారంటే, నా ప్రాణాన్ని నేను పెట్టుకోవడానికి నాకు అధికారం ఉంది, ఈ ప్రాణాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. కాబట్టి ఇది నేను తండ్రి వల్ల పొంది ఉన్నా. నేను తండ్రికి అధికారం ఉంది. ఏం అధికారం ఉంది? ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది. సచేత తల్లి కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు వస్తే ప్రాణం పెట్టుకోవడానికి అధికారం ఉండింది, తీసుకోవడానికి కూడా అధికారం ఉండింది. తండ్రికి ఉంది, కుమారుడికి కూడా ఉంది అని చెప్పేసి తను చెప్పుకుంటూ, ఎవరైతే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు వాడు తీర్పులోనికి రాక చెప్పండి వాడు నశింపక తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నాడు. ఇప్పుడు ఏమన్నాడంటే యేసు ప్రభువు జాగ్రత్తగా గమనించండి. తండ్రిని నమ్ముతున్నారు, అలాగే మీరు నన్ను కూడా నమ్మండి. నా మాట విని నన్ను పంపింది ఎవరు? ఆ తండ్రిని నమ్ముతున్నారు కదా, నన్ను కూడా మీరు నమ్మండి అని చెప్పేసి. తండ్రికి అధికారం ఉంది కదా, నాకు కూడా అధికారం ఉంది. తండ్రికి ఏం అధికారం ఉంది? మృతులను సజీవులుగా చేసే అధికారం ఉంది, నాకు కూడా ఉంది. అది నేను ఎలా పొందుకున్నాను అని మళ్ళీ చెప్తున్నాడు. తండ్రి వల్ల పొందుకున్నాను అంటున్నాడు. ఇప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం గమనిస్తే, మీ హృదయంలో కలవరపడనీకుడి. సార్ ఫిలిప్ గారు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం కనుకబాండి కొంచెం ముందుకు చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం, మీ హృదయంలో కలవరపడనీకుడి. జాగ్రత్త గమనించండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, మళ్ళీ ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? దేవుడి మీద విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటండి? దేవుడి యందు విశ్వాసం ఉంటున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నేను ఆయన ఒకటే. ఒక్క విషయం జాగ్రత్తగా గమనిద్దామండి. పోయినసారి నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తూ వచ్చాను.
ప్రభుదూత మార్గాన్ని సరళం చేస్తున్నాడని. ఎవరి మార్గాన్ని సరళం చేస్తున్నాడు? యెహోవా మార్గాన్ని. యెహోవా మార్గాన్ని. ప్రభుదూత అంటే బాప్తిస్మిచ్చు యోహాను. యెహోవా మార్గాన్ని సరళం చేస్తాడు. ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేసరికి ఎవరు మార్గాన్ని సరళం చేశాడు? క్రీస్తు మార్గం. అంటే యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభు. మీరు గమనిస్తే కొత్త నిబంధనలో ప్రభు అనేది 2 విధాలుగా రాయబడి ఉంది. మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రభు అనేది ఒక చోటేమో బోల్డ్ లెటర్స్తో ఉంటుంది, మిగతా సందర్భంలో మామూలుగా ఉండేది, బోల్డ్ లెటర్స్లో ఉండేది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాక్య భాగాల్లో సెంటెన్స్లో లాగకుండా పోయములా ఉండే వాక్య భాగాలు పాత నిబంధనాన్ని జ్ఞాపకం చేసే వాక్య భాగాలు. పాత నిబంధన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నారనుకోండి, పౌలు గారు కానీ లేదంటే సువార్తల్లో కానీ ఏం చేస్తారంటే అవి జస్ట్ లైవ్స్లో రాస్తారనమాట, పద్య భాగంలో లాగా రాస్తారు. అంటే పాత నిబంధన ప్రాఫెసీ అనేది. అలాగే ప్రభు అనే మెన్షన్ చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు నుంచి మెన్షన్ చేస్తే మామూలు లెటర్లో రాస్తారు కొత్త నిబంధనలు. అదే యెహోవా దేవుడి గురించి రాస్తే కొత్త నిబంధనలు. ఒక విషయం గుర్తుపెట్టుకున్నాం, కొత్త నిబంధనలో యెహోవా అనే పదం ఉండదు. యెహోవా అనే పదం పలకూడదు కదా. అందుకని ఆయన పేట ఏమంటారు? ప్రభు అని అంటాడు. నీ దేవుడైన ప్రభువును పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో నువ్వేం చేయాలి? ఆరాధించాలి, సేవించాలి అంటాడు. అక్కడ ప్రభు అనే పదం బోల్డ్ లెటర్లో ఉండేది, థిక్ లెటర్లో ఉండేది. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య. చాలా మంది ఏమనుకుంటారంటే తండ్రికి బాగా పవర్ ఉంది, కొంచెం పవర్ తక్కువ ఎవరికి ఉంది అనుకుంటారు కొంతమంది. అనుకొని పక్కదోక వెళ్ళిపోయారండి. కొంతమంది పక్కదోక వెళ్ళిపోయారు. ఎవరో తెలుసా అండి? యెహోవా సాక్షులు పర్వాలేదండి. యెహోవా సాక్షులు ఏమంటారంటే యేసుప్రభు దేవుడు కాదు, యెహోవా దేవుడు అని అంటారు. వాళ్ళు చాలా బెటర్. వాళ్ళు చాలా చాలా బెటర్ అంటే వాళ్ళని ముందుగానే అర్థం చేసుకోవచ్చు. శత్రువు ఎదురుంటాడు. ఫిలిప్ గారు, శత్రువు ఎదురుంటాడు. శత్రువు పక్కనుంటే సమస్య, శత్రువు ఎదురుంటే సమస్య. పక్కనుంటే సమస్య, పక్కలో బల్లెం, చెప్పులో ముళ్ళు. దేంతో సమస్య? బయట ముళ్ళు ఉంటే సమస్య, చెప్పులో ఉంటే సమస్య. అది బల్లెం బయట ఎదురుంటే బాగానే ఉంటుంది, కానీ పక్కలో ఉంటే ఇటులేమో అటు కదలేము. అట్లాగా వీళ్ళు ఏంటంటే కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే మీరు జాగ్రత్త గమనించండి, రికార్డ్ అవుతుంది, ఏం పర్వాలేదు. వాళ్ళు ఎవరనంటే యెహోవా సాక్షులు కాదన్న. ఎవరనంటే పిడి సుందర్రావు ఉన్నారు చూసారా, BOUI అంటారు చూసారా, బైబుల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా. వీళ్ళు ఎస్ నేను ఒట్టిగా చెప్పట్లేదు, నేను మీకు ఒక కాషన్గా చెప్తున్నాను. నేను అలాగే నేను వ్యక్తిగతంగా మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు ఏమంటారంటే నేను సూటిగా ఒక వ్యక్తిని అడిగాను, యేసు ప్రభు దేవుడా కాదా మీరు డైరెక్ట్గా చెప్పండి అన్న. ఆ వ్యక్తి నాకు పరిచయం. నేను పలానా చోటుకి వెళ్తాను. ఆయన ఒకప్పుడు ఏ చర్చికి వెళ్ళేవాడంటే మన ఇక్కడ లోదన్ చర్చి ఎట్లా ఉందో పక్కన ఊర్లో కూడా అదే చర్చి ఉంది, అదే లోదన్ చర్చి ఉంది. అక్కడికి వెళ్ళేవాడు. ఒకప్పుడు నేను అక్కడికి వాక్యం చెప్పడానికి వెళ్తే ఆయనకు తారసపడతా ఉండేవాడు. ఆయన సండే స్కూల్ పరిచయలో కొన్ని పరిచయం చేస్తూ ఉండేవాడు, వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబం కానీ. అయితే ఆయన ఏం చేసాడంటే తర్వాత ఇప్పుడు వర్షన్ మార్చబడ్డాడు. మార్చి ఎట్లా పడ్డాడో తెలియదు, కానీ ఆయన పొలాన్ని చోటకి వెళ్తున్నాను అన్నాడు. జాగ్రత్తగా పొలాన్ని చోటకి వెళ్తున్నానంటే నాకు వెంటనే కొంత ఇండికేషన్ వచ్చి మీరు యేసుక్రీస్తు ప్రభుని దేవుడిగా నమ్ముతున్నారా అన్నాను. అంటే ఎందుకంటే మీరు చెప్పండి, యేసు ప్రభు దేవుడా కాదా? చెప్పారు కానీ మరి అంటే ఎందుకు? కానీ అంటే ఏంటి? అంటే ఏంటి? ఏదో ఉంది. కానీ అన్నామంటే ఏదో ఉంది, అంటే అన్నామంటే ఏదో ఉంది. చెప్పు, అది సరిగ్గా చెప్పాను అన్న. ఒకటన్నా నేను ఒకటి చెప్తాను, మీ తండ్రి వేరు మీరు వేరు, మీ తండ్రి వేరు మీరు వేరు కదా. అంటే నాకు ఉపమానాలు చెప్పవసరలా, నాకు చెప్పొద్దు. బైబిల్ గ్రంథంలో పోయినసారి క్లియర్గా చెప్పుకున్నాం కదా, యెహోవా మార్గం సరళం చేయడానికి దూతలు పంపుతున్నాడు. ఆ దూత ఎవరు? కొత్త నిబంధనలో బాప్తిస్మిచ్చు యోహాను. ఆ మార్గం సరళమైన తర్వాత వచ్చింది ఎవరు? యెహోవా దేవుడు యేసు ప్రభువారి నరరూపధారుడిగా వచ్చాడు. ఇక్కడ గమనించండి, త్రిత్తకాలం మొత్తం కూడా గ్రీన్ ఉంటుంది. చెప్పాను కదా, మన త్రిత్తకాలం వచ్చే వారంతో త్రిత్తకాలం ముగించబడుతుంది. లాస్ట్ అన్నమాట. త్రిత్తకాలం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇదంతా అంటే ఈ ముగ్గురు పని జరుగుతూ ఉంటుంది అన్నమాట. తండ్రి అయిన దేవుడి పని జరుగుతుంది, కుమారుడైన దేవుడి పని జరుగుతుంది, పరిశుద్ధాత్మ దేవుడి పని జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ ముగ్గురు గురించిన అవగాహన కలిగి ఉండటమేనండి. మీరు గమనిస్తే మన ఆరాధనలో, మీరు జాగ్రత్త గమనించండి, మన ఆరాధనలో
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో అని చెప్పి అని అంటాం. ప్రతి దాంట్లో తండ్రి కుమారు పరిశుద్ధాత్మని ఆరాధిస్తూ మన ఆరాధనకు వచ్చేసరికి ఒకనొక సమయంలో మోకరిస్తాం. ఆరాధన చేసేప్పుడు మోకరిస్తాం. ఎందుకని మోకరిస్తాము? అక్కడ దీన స్వరంతో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ బలియాగాని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి మనము యాక్చువల్గా నిజానికి చెప్పంటే ఉగ్రతకు పాత్రలో వాసినాడు. కానీ ఈయన మన కోసం ఏం చేశాడంటే భూమి మీదకి వచ్చాడు, బలి అయ్యాడు అని చెప్పేసి ఆయనకి చాలా మోస్ట్ ఆనరబుల్ పర్సన్గా ఏం చేస్తామంటే మోకరించి చేస్తాం. తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ ఉంటాడు? పరిశుద్ధాత్మని నమ్ముతున్నాను, పరిశుద్ధ సంఘాన్ని నమ్ముతున్నాను అంటే మీరు ఇక్కడ వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చారు అని అంటే అన్లెస్ అంటిల్ ద హోలీ స్పిరిట్ ఇన్స్పైర్స్, పరిశుద్ధాత్ముడు ఎవరినైనా ప్రేరేపించకపోతే ఎవరు కూడా పరిశుద్ధ సంఘంలో చేరలేడు. అది దాన్ని నమ్ముతున్నాం మేము. ఎవరు నమ్ముతున్నాము? భూమి ఆకాశం సృష్టించిన తండ్రిని నమ్ముతున్నాం. అలాగే నా కోసం రక్తాన్ని చిందించిన కుమారుని నమ్ముతున్నాను నేను. అదే విధంగా ఎవరు నమ్ముతున్నాను? నన్ను ఇక్కడ నడిపించిన పరిశుద్ధాత్మను కూడా నమ్ముతున్నాను. మనకు తెలియకపోవచ్చు కానీ మనందరం కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి దీని గురించి థియరీ చెప్పలేకపోవచ్చు కానండి ప్రాక్టికల్గా అనుభవించవచ్చండి. ప్రాక్టికల్గా అనుభవించవచ్చు. భూమి ఆకాశం చించిన తండ్రి, ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మలో త్రియేక దేవుడు ఈ త్రిత్వంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్ర నిర్వహించారండి. ఇది ఒక కుటుంబం అని కూడా అనుకోవాలి మనం. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ ఇది ఒక కుటుంబం కూడా మనము అనుకోవచ్చు. ఇవన్నీ మాదిరి పెట్టాడండి దేవుడు, మనకు మాదిరి పెట్టాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన అద్వితీయుడు దేవుడు, ది ఓన్లీ గాడ్ అనలేదు, బిగాటెన్ సన్ అని చెప్పి ది ఓన్లీ గాడ్ ఆయన. అలాగే ఏకదేవుడైనప్పుడు కూడా ముగ్గురుగా కనిపిస్తూ ఉంటాడు. ముగ్గురిగా ఆయన పనులు చేస్తూ ఉంటాడు అనమాట. ముగ్గురుగా ఉంటాడు, ముగ్గురు వ్యక్తులుగా ఉంటాడు. ముగ్గురు వ్యక్తులు ఏకమవుతారు. నేను తండ్రిని ఏకమై ఉన్నామని చెప్పని అంటాడు. ఇక్కడ మనం చదవబడిన యోహాను సువార్తలో మీరు నా తండ్రిని కనపరిస్తే, నా తండ్రిని కనపరిచేవాడు నన్ను కూడా కనపరచాలి, నన్ను కనపరచకపోతే తండ్రిని కనపరచినట్లే అంటాడు. మీరు ఒకసారి ఆ సందర్భం కూడా ఒకసారి గమనిద్దాము. తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు కానీ తండ్రిని కనపరచినట్లుగా కుమారుని కనపరచవలనని అందరూ కుమారుని కనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుడిని కనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఇప్పుడు అంటే టోటల్గా ఇక్కడ ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నన్ను కనపరచండి. కుమారుడు అంటే ఎవరు? కుమారుడు అంటే తను చెప్పుకుంటా నన్ను కనపరచండి అంటే ఎవరిని కనపరచానండి? యేసుక్రీస్తు ప్రభువారిని కనపరచానండి. కుమారుని కనపరచిన వాడు తండ్రిని కూడా కనపరచలేదు. తండ్రికి తీర్పు తీర్చే అధికారం లేదు, కానీ అది కుమారుడికి అనుగ్రహించబడింది. కాబట్టి ఎవరైనా కూడా ప్రతి ఒక్కళ్ళు ఎవరిని కనపరచాలంటే కుమారుని కనపరచాలి. అయితే ఇప్పుడు నేను ఒక సంస్థ గురించి ఒకళ్ళ గురించి చెప్పాను కదండి. వీళ్ళు ఏమంటారంటే అన్నిటికీ తండ్రే. తండ్రి పర్మిషన్ అంతే కుమారుడు కూడా ఏం చేయలేడు. అయితే ఇక్కడ ఏమంటాడంటే కుమారుడు ఏమంటాడంటే ఈ హెబ్రీలు రాసిన పత్రికలో, ఈ హెబ్రీలు జాగ్రత్తగానండి, ఇక్కడ కొంచెం ఇది థియాలజీ ఉండిద్ది. ఈ హెబ్రీలు యొక్క ఆలోచన ఏం తెలుసా? హెబ్రీలు ఏమంటారంటే వెనక్కి తిరిగిపోయారు. వీళ్ళు ఒక అవిశ్వాసం చేత వెనక్కి తిరిగిపోయారు. వీళ్ళు వెనక్కి తిరిగిపోయి ఏమంటారంటే, ఎందుకనంటే ఆ పాళ్యంలో కానీ లేదంటే ఆ సమాజంలో ఉన్న పరిస్థితుల రీత్యా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. సంఘం కూడా వీళ్ళు ఏమని చెప్పుకుంటారంటే యేసు ప్రభువారు కాదు ముఖ్యం. శ్రమల రంగాల్లో వెనక్కి తిరిగిపోయారండి. వీళ్ళందరూ శ్రమలు వచ్చినాయి, ఒకసారి వెలిగించబడ్డారు, దేవుడి కోసం హింసలు పడ్డారు, అవమానాలు పడ్డారు, ఖైదు కూడా అనుభవించారు. అలాగే ఖైదులో ఉన్న వాళ్ళని చేర్చుకుంటూ వచ్చారు. కొంతమంది కమ్యూనిస్టుల్లో కొంతమంది ఉంటారు, వాళ్ళలో ఎవరు నన్ను జైలు పెట్టారు అనుకో, వీళ్ళందరూ ఏం చేస్తారు? లేదా ఒక పార్టీలో వాళ్ళని అపోజిషన్ వాళ్ళు జైలు పెట్టారు. ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళందరూ సానుభూతి పరులుగా వెళ్తూ ఉంటారు. అలాగే హెబ్రీ సంఘంలో కూడా హెబ్రీలో కొంతమందిని యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఈ యూదులు కొంతమంది వెళ్ళి సానుభూతి కూడా చూపిస్తూ వచ్చారు. అయితే ఒకసారి వెలిగించబడ్డారు, తర్వాత ఏం చేశారు? ఇప్పుడు శ్రమలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు. వెనక తిరిగి చూస్తూ ఉన్నారు. వెనక తిరిగి చూసేసరికి అయ్యా మీరు బాగా వెలిగించబడ్డారు, దేవుడి కోసం నిందలు పడ్డారు, అయితే మీరు ఇప్పుడు సహించుకోలేకపోతున్నారు. అయితే మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మీకేం కావాలి? ఎబ్రిల్ రాసిన పత్రికలో పౌలు గారు అంటారు మీకు ఓపిక కావాలి. మీరేమనుకుంటున్నారు? మొదట దేవదూతలు గొప్ప అనుకుంటున్నారు. వీళ్ళు ఏమంటారంటండి ఎబ్రీ సంఘస్థులు, జాగ్రత్తగా వినండి. ఎబ్రీ సంఘస్థులు మిఖాయేలు మా దేవదూత, గబ్రియేలు మా దేవదూత,
ఈ దేవదూతలు మాకున్నారు. అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు అబ్రహాం ఉన్నాడు, మోషే ఉన్నాడు, అలాగే దావీదు ఉన్నాడు, అలాగే అహరోను ప్రధాన యాజకుడు మాకున్నాడు. మేము దీని వైపు తిరిగిపోయాం, మాకు వద్దయ్యా ఈ శ్రమలు భరించలేము మేము అని అంటే, అయ్యా వీళ్ళందరికంటే మించిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మొదటి అధ్యాయంలోనే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మొదటి వచనం ఏమో రాయబడి ఉందంటే, పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమందు కుమారుని ద్వారా మనతో నానా సమయాల్లో, పాత నిబంధన కాలంలో నానా సమయాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినమున అంతమంది ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? కుమారుడి ద్వారా మాట్లాడుతాడు. ఎవరి కుమారుడు? అంటే ఈ కుమారుని ద్వారా ప్రపంచంలో నిర్మితమైనవి. ఈ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మనం ఇందాక ఏమనుకుంటాం? మన మామూలుగా అపోస్తలులు ఇస్తారు, తండ్రి అయిన దేవుని నమ్ముతున్నాను. ఆయన ఎవరంటే భూమి ఆకాశాలను సృజించిన తండ్రి అయిన దేవుడు. మరి ఇక్కడ చూస్తే కుమారుడు ద్వారా ఏమి నిర్మించాడంట దేవుడు? కుమారుడు. మనం ఏమనుకుంటాం? అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో ఏమనుకుంటాము? జాగ్రత్తగా సృజించిన దేవుడిని నమ్ముతున్నానంట. ఇప్పుడు కుమారుడు ఏమంటాడంట? కుమారుడు ఏమయ్యాడంట? కుమారుడు సృష్టించినోడు అయిపోయాడు. అక్కడేమో తండ్రి సృష్టించాడు అనుకున్నాడు. ఇప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 2వ వచనంలో గమనిస్తే, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసుగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అని చెప్పేసి. ఈ ప్రభు ద్వారా ఏం నిర్మించాడంట దేవుడు? ప్రపంచాన్ని సమస్తాన్ని నిర్మించాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు రాసిన చూడండి, తీస్తా ఉండండి, నిద్ర రాదు. లేకపోతే వాడు పక్కన ఉంటా ఉంటాడు, మిమ్మల్ని అన్నాడు. చూడండి, కొలస్సీ 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఇక్కడ ఆయన అన్న చోట ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలాగనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి. ఇక్కడ ఆయన అనే ప్లేస్ లో యేసు ప్రభు అని చెప్పేసి చదువుకున్నామా ఒకసారి? యేసుక్రీస్తు అని లేకపోతే యేసు ప్రభు అని చెప్పి చదువుకున్నాం. యేసుక్రీస్తు అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును యేసుక్రీస్తునందు సృజింపబడెను. సర్వమును యేసుక్రీస్తు ద్వారాను యేసుక్రీస్తుని బట్టి. ఇప్పుడు అర్థమైందండి? సర్వమును దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ ప్రపంచాలు మొత్తం కూడా యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తుని బట్టి సృజింపబడింది. ఇప్పుడు తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు? ఒకటే. నేను ఆయన ఏకమై ఉన్నాము. నా మాట వింటే ఆయన మాట వినట్టే. నన్ను కనపరిస్తే మీరు హెబ్రీయులారా మీరు యెహోవానే కనపడుతున్నారు, నన్ను కనపరచట్లేదు. అయితే పౌలు గారు ఏమని చెప్తున్నాడు? ఆయనే ఈయనయ్యా, ఆయనే ఈయన. ఒకప్పుడు ఏమో ప్రభుత్వం ద్వారా మాట్లాడాడు, ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఒక్కో సందర్భం కూడా ఇస్తాడంట. ప్రభు నా ప్రభువుతో ఇలాగూ సెలవిచ్చాను అని చెప్పేసి దావీదు అంటాడు కదా ఒక చోట. అది కూడా యేసు ప్రభు అని చెప్తాడు. ప్రభు నా ప్రభువుతో అంటే ఏంటి? ఇక్కడ దావీదు యెహోవా దేవుడిని ప్రభు అన్నాడు. ఇంకో ప్రభు ఎవరు? జాగ్రత్తగా ఇక్కడ లేకపోతే అర్థం కాదు. ప్రభు నా ప్రభువుతో ఇలా. ఇంకొకటి సరే, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఒక సందర్భం జ్ఞాపకం చేసుకొని అది మళ్ళీ జ్ఞాపకం చేసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో దూతల గురించి మాట్లాడుతాడు. ఇక్కడ ఈ హెబ్రీయులు ఏమంటారంటే దూతలే గొప్పోళ్ళు, మా దూతలు ఉన్నారు వాళ్ళు గొప్పోళ్ళు అంటారు. చూడండి 7వ వచనం చూస్తే 1వ అధ్యాయం 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలగాను చేసుకుని వాడు అని తన దూతలను గూర్చి చెప్తున్నాడు. కానీ తన కుమారుడు అంటే ఎవరండి? యేసుప్రభువును గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే నేను హెచ్చించినట్లుగా
తైలంతో అభిషేకించను అని చెప్పి ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి దేవా అన్నాడంట. దేవా నీ సింహాసనం నిరంతరం నిల్చును, నీ రాజదండం నిత్యము న్యాయార్థమై ఉండునని ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసు ప్రభువారి గురించి. మీరు గమనిస్తేనండి పాత నిబంధన ఆద్యంతము యేసు ప్రభువారు కనిపిస్తారండి. మనం గమనిస్తే పాత నిబంధన ఆద్యంతం మనం పాత నిబంధన చదువుకోగానే ఒక పాట పాడతాం. ఏం పాట పాడతామండి? పరిశుద్ధుడు వగు దేవా, పావన శక్తుల దేవా అంటే ఏంటి? పావన మత్య దేవ అంటే ఏమండి ఫిలిప్ గారు? పావన మత్య దేవ అంటే ఏమన్నా అర్థం తెలుసా? పావన శక్తి గల దేవ అంటే సర్వశక్తి గల దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప శక్తి గల దేవుడు. పావన మత్య దేవుడు. మర్త్యులు అని అంటే మర్త్యులు అని అంటే మర్త్యులు అని అంటే సావు నొందిన వాళ్ళు, మరణించేవారు అని మోర్టల్స్ అంటారు. మర్త్యులు అని అంటే చచ్చిపోయేవాడు. అమర్త్యుడు అని అంటే పరిశుద్ధుడు వగు దేవా, పావన అమర్త్యుడైన దేవా, చావు లేనాడు. యేసుప్రభువు చావు ఉన్నాడా? సావుందా? మరణము నన్ను బంధింపజాలదు, మరణమా నీ ముల్లెక్కడా, నీ విజయం ఎక్కడా అని అన్నాడు. మరణం నేను పెట్టుకోగలుగుతాను, దాన్ని తీసుకోగలుగుతాను, ఇది నాకు అధికారం ఉంది మరణం మీద. లాజరు బయటికి రా అని అన్నాడు. ఏమన్నాడు? ఎన్ని రోజుల తర్వాత అన్నాడు? 4 రోజుల తర్వాత. తప్పులో పప్పులో కాలేదు. 4వ రోజుని అంటాడు. 4వ రోజునే అంటాడు. 3 రోజుల తర్వాత 4వ రోజు. 4వ రోజున ఏమంటాడు? లాజరు బయటికి రా అని అంటాడు. ఏంటి ఏం పిలుపది? ఏమండి ఏం పిలుపది? చచ్చిపోయినట్టు పిలుస్తారా? చచ్చిపోయినట్టు పిలిస్తే ఒకళ్ళే మోసుకెళ్తున్నారు పాయుడు మీద. ఒక చిన్న అమ్మాయిని మోసుకెళ్తున్నారు. యాయిరు కుమార్తె అంటారు. యాయిరు కుమార్తెను మోసుకెళ్తున్నారు. యాయిరు అయిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, నాయకుడు, సమాజ మందిరపు అధికారం అనమాట. ఆయన మోసుకెళ్తా ఉంటే అయ్యా యేసుప్రభువు వస్తున్నారు, అయ్యా వస్తున్నారు, మన బిడ్డ దగ్గరికి వస్తున్నారు అని అంటే అప్పుడు వాళ్ళు ఏమంటారంటే పాడిని తీసుకెళ్తున్నారు కదా, ఇక లేదయ్యా నువ్వు వచ్చినా వేస్ట్లే వెళ్ళిపో అని యేసుప్రభువుని అంటారు తేలిగ్గా. యేసుప్రభువుని అంటే అయ్యా ఈ అమ్మాయి వాళ్ళు ఏమో గొల్లు చేస్తూ ఉంటారు. అంటే గొల్లు చేస్తాం అంటే ఏంటి? బోర్లు ఉత్తా ఉంటారు, శబ్దం చేస్తూ ఉంటారు. చచ్చిపోయినప్పుడు శబ్దం చేసుకుంటా, పాటలు పాడుకుంటా, బోర్లు ఉత్తుకుంటే వెళ్తూ ఉంటారు. అయ్యా ఈ అమ్మాయి నిద్రపోతున్నాయి అంటారు యేసుప్రభువు వారు. ఏమంటారు? ఈ చిన్నదాన్ని నిద్రిస్తుందే కానీ మరణించలేదా అని కానీ అందరూ ఒక్క దెబ్బకి ఆడిని యేసుప్రభువు వారిని అపాసిస్తారు. పిచ్చోడు లాగా ఉన్నాడు రా బాబు, పిచ్చోడు లాగా ఉన్నాడు ఇతను అని చెప్పేసి యేసుప్రభువు వారిని అవమానం నొందాడండి. ఎంత అవమానం నొందాడు తెలుసా? సర్వాధికారి, సర్వశక్తి గల దేవుడు, ఉన్నత పరిశుద్ధ స్థలం మీద ఆశీర్వైన దేవుడు. ఆ దేవుడు భూమి మీదకి వస్తే ఎంతమంది అవమానపరిచారండి, ఉమ్మూసారండి, చంప మీద కొట్టారండి, మొహం మీద ముసుకేసుకొని ఒక గుద్ది నిన్ను గుద్ది ఎవడో చెప్పురా అని అన్నాడు. వీడు అని సంబోధించారండి సర్వశక్తి గల దేవుడిని, యేసుప్రభువు వారిని మొహం మీద పెట్టి గుద్ది నిన్ను ప్రవచించింది, నిన్ను కొట్టింది ఎవరో చెప్పు, నువ్వు ప్రవచనకారుడుగా అని అన్నారు. ఎంత అవమానం పొందాడండి. ఈ చిన్నది నిద్రిస్తుంది కానీ చచ్చిపోలేదు అని అంటే అరే పిచ్చోడు రా, పాపం పిచ్చోడు రా అని అన్నాడు. తల్లి తాకుమి అని అన్నాడు. ఏమన్నాడండి? చిన్నదానా లే అని అన్నాడు. లేచిందా లేదా? చేతులు చెప్తావా? అలాంటి దేవుడు నీ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆ దేవుడు కాబట్టి ఈ దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచితే, నా మాట విని నన్ను పంపిన వాని ఎందుకు విశ్వాసం ఉంచేవాడు నశింపక వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి ఇప్పుడు మర్త్యుడైన దేవుడు. మర్త్యుడు మనందరం ఎవరు అండి? మర్త్యుడు. అమర్త్యుడు ఎవరు? పరిశుద్ధుడు ఎవరు? పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకించబడిన వాడు. ఆ దేవుడి గురించి మన ఇక్కడ అనమాట. పావనామర్త్య దేవుడయ్యా. ఆ తండ్రికి మరణం లేదు, కుమారుడికి మరణించిన. ఎవరి కోసం మరణించాడు? మన కోసం రక్తం చిందించాల్సి వచ్చింది, నీ కోసం, నా కోసం. సర్వలోక పాప పరిహారంతో రక్త ప్రోక్ష ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. అందుకని నీ కోసం చచ్చిపోవాల్సి వచ్చింది. రక్తం చిందించిందే పాప క్షమాపణ లేదు. అందుకని మామూలు చచ్చిపోవచ్చుగా, ఉరేసుకు చచ్చిపోవచ్చుగా. ఏమండి యేసుప్రభువు వారు మామూలు చచ్చిపోవచ్చుగా, రక్తం ఎందుకు చెందాలి? సర్వలోక పాప పరిహారంతో రక్త ప్రోక్షణ ఆవశ్యకం, ఖచ్చితం. అది రక్తం చిందించిందే పాప క్షమాపణ లేదు. తద్రక్తం, ఆ రక్తం ఏ రక్తం? అది పరమాత్ముని పుణ్య రక్తము, పాప సహితుడైన రక్తం ఉండాలి.
పాపరహితుడైన రక్తము, సహితుడు, పాప సహితుడైన రక్తం కాదు, పాపరహితుడైన రక్తం. యేసుప్రభు ఏమంటాడు యేసుప్రభు గారు అక్కడ ఉన్న నాయకులతో ఏమంటాడు, నాలో పాపం ఉంది, మీరు ఎవరైనా ఛాలెంజ్ చేశాడండి. మనం కూడా చేయగలుగుతామా? మనం చేయగలుగుతామా? చేసే దమ్ము సత్తా మనకుందా? ఎందుకు ఉండకూడదండి? కృప వెంబడి కృప, పరిశుద్ధులుగా చేయడానికి నేను వచ్చాను అంటాడు. పరిశుద్ధం చేయడానికే వచ్చాను. మన కాన్షియస్ ఉన్నంత కాలం మనం పరిశుద్ధంగా ఉండొచ్చండి. దేవుడు యేసుప్రభువు నిరూపించాడు. మీరు కూడా ఇట్లా ఉండొచ్చు. నేను రక్తమాంసం కలిగి ఉన్నా, చెవు నెత్తురు కలిగి ఉన్నా, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలను జయించా. యూ కెన్ ఆల్సో ఓవర్కమ్ ఆల్ దీస్ ఎర్త్లీ ఆర్ కార్నర్ లైఫ్. ఈ శరీర సంబంధమైన నువ్వు కూడా జయించవచ్చు. ఉదాహరణకి ఎవరు? నేనే. దానికి ఉదాహరణ ఏమంటా, నేనున్నానే నీకు తోడుగా. ఏమంటాడు? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలపకుండి ప్రార్థన చేయండి అన్నాడు. నేను సహాయం చేస్తాను నీకు. కొన్నిసార్లు మనం వల్ల కాదండి, పరిశుద్ధ జీవితంలో ఉండలేము. ప్రభువా నీ కృప చూపించాయా, నువ్వు సహాయం చేయాలంటే వెంటనే దేవుడు సహాయం చేస్తానండి. ఆయన సహోదరులో ఒకటి వంటి వాడు కావాల్సి వచ్చినది. మనలాంటి వాడు అయ్యాడండి. ఇప్పుడు మన అన్న జ్యేష్ఠ కుమారుడు అని ఉంది, జ్యేష్ఠ పుత్రుడు యేసుప్రభు వారు నీ కోసం నా కోసం ఒక సహోదరుడిగా పుట్టవలసి వచ్చిందంట. ఆయన దేవుడే, తండ్రితో సమానుడు. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నాడు. కానీ నీ కోసం నా కోసం సహోదరులు ఒకటి వంటి వాడు కావాల్సి వచ్చింది. ఈ హెబ్రీయులు ఏమంటారంటే, మాకు దేవదూతలు ఉన్నారు, దూతలు ఎవరున్నారు? గబ్రియల్ దూత, మిఖాయేలు దూత ఉన్నారు, మాకు అహరోను ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు అని చెప్పేసి అంటారు. వీళ్ళందరికంటే మించినోడు యేసుప్రభు వారు. ఒకప్పుడు వాళ్ళతో మాట్లాడాడు, ఇప్పుడు ఎవరితో మాట్లాడాడు? కుమారుని ద్వారా మాట్లాడు. ఈ కుమారునికి అధికారం ఉంది. దేవా, తండ్రి అయిన దేవుడు అన్నాట, దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజధానం న్యాయార్థమైంది అని చెప్పేసి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తండ్రి అనే దేవుడు కుమారుడు గురించి మాట్లాడుతాడు. ఇంకో విషయం కూడా అండి, ఏప్రిల్ రాసిన పత్రిక 20వ అధ్యాయము 28వ, క్షమించండి, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం అని చెప్పి రాయబడింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి, ఇక్కడ ఏమని రాయబడింది? దేవుడు తన స్వరక్తం ఇచ్చి. అంటే ఎవరు స్వరక్తం ఇచ్చారండి? యేసుప్రభు దేవుడా? వీళ్ళు ఒప్పుకుంటున్నారా? ఎబ్రీలు ఒప్పుకుంటున్నారా? యేసుప్రభు దేవుడు అని ఒప్పుకుంటున్నాడా? కుమారుడిగానే ఒప్పుకోవట్లేదు, దేవుడిగా అనుకోలేదు. అయితే ఇక్కడ అపోస్తల కార్యాలు ఏమని రాస్తుంది? అపోస్తలు ఏమని చెప్పాడు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్న సంఘం. కాబట్టి ప్రియమైన సంఘం, ఈరోజు మన కోసం, నీ కోసం, నా కోసం యేసుప్రభు రక్తం చెల్లించాడు. యేసుప్రభు నీ కోసం, నా కోసము రక్త క్రయధనంగా ఆయన చెల్లించాడు. ఆ రక్త క్రయధనంగా చెల్లించిన ఆ రక్తాన్ని బట్టి మనం పరిశుద్ధులం అవుతూ వచ్చాం. మరి ఈ విశ్వాస జీవితంలో ఇప్పుడు ఎబ్రీలకి ఏమని చెప్తున్నాడంటే, ఎబ్రీల్ రాసిన పత్రికలో ఉంటాడు, విశ్వాసం కర్తయ్య దాన్ని కొనసాగించండి. యేసు వైపు చూడండి. మీరు అందరూ ఎబ్రీలారా వెనక తిరిగి చూడొద్దు. మీరు ఒకసారి వెలిగించబడ్డారు, హింసలు అనుభవించడానికి ఇష్టపడ్డారు, మీ అవసరం అయితే, శక్యమైతే మీ ఆస్తులు పోగొట్టుకోవడానికి కూడా ఇష్టపడ్డారు ఒకప్పుడు. ఇప్పుడు ఏమయ్యారు? ఆరిపోతున్నారు. అట్లా ఉండకూడదు. మీరు నశించి ఉండటమో దేవుడికి ఇష్టం లేదు. మీరు నశించితే దేవుడికి ఏమాత్రం కూడా సంతోషము లేదు. అయితే మిమ్మల్ని నీతిమంతులుగా చేశాడు కదా. నీతిమంతులుగా అంటే ఎట్లా అయ్యారు? యేసుక్రీస్తు ప్రభువారి విశ్వాసం ఉంచి మనందరం కూడా నీతిమంతులుగా. అబద్ధాలు ఆడుకోవడం, దొంగతనాలు చేయకపోవడం అలాంటి చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ నీతిమంతులేనా? ఈ భూ ప్రపంచంలో చాలా మంది ఉన్నారండి. కొంతమంది మనకంటే పరిశుద్ధంగా ఉన్నట్టుగా ఉంటారు, కానీ వాళ్ళు యేసు ప్రభువారికి తెలియదు. అప్పుడు వాళ్ళు నీతిమంతులేనా? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారి విశ్వాసం ఉంచుతారో వాళ్ళే నీతిమంతులు. దేవుడు అబ్రహాము దేవుడిని నమ్మినది అతనికి నీతిగా ఎంతబడుతూ వచ్చింది. ఆ అబ్రహాము కుమారుడిగా నువ్వు అవ్వాలంటే నువ్వు యేసు ప్రభువారి విశ్వాసము ఉంచు. అప్పుడు నువ్వు నీతిమంతుగా తీర్చబడతావు. కాబట్టి నీతిమంతుడు ఎలా బతుకుతాడంటే విశ్వాసం మూలంలో జీవిస్తాడు. నీతిమంతుడు ఎలా జీవిస్తాడంటే విశ్వాసం అంటే ప్రతి ఒక్కటి దేవుడి గురించి అడిగి పొందుకుంటాడు. ప్రతి ఒక్క విషయంలో దేవుడు సహాయం తీసుకుంటా ఉంటాడండి. ధనాన్ని నమ్ముకోరు, బంధువుల్ని నమ్ముకోరు. కాబట్టి ప్రియమైన సంఘమా, ఎబ్రీ సంఘంలో విశ్వాసుల జాబితా ఉంది. దాదాపు 35 నుంచి 37 మంది ఉంటారు. 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసుల జాబితా. 11వ అధ్యాయం మొత్తం కూడా విశ్వాసాలు. అక్కడ ఎవరు రాసినట్టు తెలుసా? విశ్వాసం అనేది నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపమైనది, అదృశ్యమైనవి ఉన్నవి అంటే రుజువునై ఉన్నది అని చెప్పారు. ఏమైనా కనిపించేదాన్ని చూసి నమ్మటం విశ్వాసమా? కనిపించిన దాన్ని చూసి నమ్మటం విశ్వాసమా? కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే విశ్వాసం అనేది కనబడని వాటిని, అదృశ్యమైన వాటి ఉన్నవి అంటే రుజువునై ఉన్నది. పరలోకం ఉంది, క్రీస్తు ప్రభువారు ఉన్నారు, సింహాసనాలు ఉన్నాయి. అలాగే మన కోసం పరలోక నిత్య రాజ్యం అనేది స్థిరపడి ఉన్నది. దానికోసం ఎదురు చూస్తాను నువ్వు జీవించాలంటే ఇక్కడ
ఈ భూమి మీద ఉండేటప్పుడు పరలోకం అనేది ఒకటి ఉంది. ఆ పరలోకానికి మనం వెళ్తున్నాము. ఆ విశ్వాసంతోనే ఉండాలట. అందుకని ఇంత పాట పాడుతూ వచ్చి సియోనులో స్థిరమైన పునాది. అక్కడ ఏముంటామంట? కలతలు ఉంటాయా? కలతలు లేవు, కడగండ్లు లేవు, ఏమీ లేవు. పరలోకంలో ఉండవు. కల్లోల స్థితులు ఏమీ భూమి మీద అన్నీ ఉంటాయండి. ఈ భూమి మీద ఆకు లాంటిదండి, గాలికి చెదిరిపోయే ఆకు లాంటిది నీ నా జీవితం అండి. నీడ లాంటిదండి, కూలివాడి లాంటిదండి నీ జీవితం. మరి దీని మీద ఎందుకు ఆశలు పెట్టుకుంటా? దీని మీద ఎందుకు నమ్మకం పెట్టుకుంటా? ఎవరి మీద నమ్మకం పెట్టుకో? ఎవరి మీద నమ్మకం పెట్టుకుంటావు? ఆల్ఫా ఒమేగా, ఆది అంతము, ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు. ఆ దేవుడు ఎందుకు విశ్వాసం ఉంచు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వాడు ఎవడు కూడా సిగ్గుపడలేదన్నది దావీదు భక్తుడు అంటాడు, నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాను, నన్ను ఎన్నడూ సిగ్గునందని దేవుడు. ప్రియమైన సంగమా చెప్తున్నాను, క్రీస్తు సాక్షిగా నేను కూడా చెప్తున్నాను, దేవుడు ఎందు నువ్వు విశ్వాసం ఉంచావు కాబట్టి ఏనాడు కూడా నిన్ను సిగ్గుపరచని దేవుడు అండి. ఈ లోకంలో ఒక ఎమ్మెల్యే గారినో, ఒక మినిస్టర్ గారినో, లేదా ఒక ధనవంతుడినో నమ్ముకున్న వాళ్ళు కొన్నిసార్లు నాకు ఆయన ఉన్నాడు పర్లేదా అంటారు, నాకు ఆయన ఉన్నాడు పర్లేదా. కానీ కొన్నిసార్లు ఏమంటాడు, అతను కూడా హ్యాండ్ ఇచ్చేస్తాడు. ఏం చేస్తాడు? మానవత్తులండి. అయ్యా నేనేం చేయలేనయ్యా ఆ పరిస్థితిలో. ఏమండి ఫోన్ చేస్తే ఎందుకని ఎత్తలేదు మీరు? ఎందుకని ఎత్తలేదండి? నేను ఎంత కష్టాల్లో ఉన్నా అంటే, అయ్యా నేను చేసేది ఏమి లేదయ్యా, నేను రికమెండేషన్ చేసిన అక్కడ పని చేయదయ్యా, నా వల్ల కాదు. బట్ గాడ్స్ రికమెండేషన్, దేవుడు ఎప్పుడు కూడా ఉన్న దేవుడు, ఆయన ఎప్పుడు కూడా మనతో తడతా ఉంటాడు సహాయం చేయడానికి. రక్షకుడు, ద నేమ్ ఇట్ సెల్ఫ్, జీసస్ నేమ్ ఇట్ సెల్ఫ్ సేవియర్ అని చెప్పేసి. కాబట్టి ప్రియమైన సంగమా చెప్తున్నా, నేను విశ్వాసం దేవుని మీద ఉంచు. ఈ లోకంలో వెండి బంగారం మీద ఉంచనే ఉంచదు. ఈ లోకంలో అస్థిరమైన వాటి మీద విశ్వాసం ఉంచనే ఉంచదు. సిరిని నమ్ముకోవద్దు అని చెప్పి బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు చెప్తున్నాడు. కాబట్టి ఎబ్రిల్ రాసిన పత్రికలో ఏమంటే, మీరు దేవదూతలు నమ్ముకుంటారేమో, అబ్రహాం నమ్ముతారేమో, మోషే నమ్ముతారేమో, ఆలయాలు నమ్ముతారేమో, ఈ లోక సంబంధమైన నమ్ముతారేమో. నమ్మకండి, దేవుడిని నమ్మండి. ఫస్ట్లో ఎట్లా ఉన్నారు అట్లాగే ఉన్నాడు. మళ్ళీ మీరు నీతిమంతుడు విశ్వాసం వలన జీవిస్తూ ఉంటాడు. వారు వెలికి తిరిగేలా నా ఆత్మకి సంతోషం. చదవండి, చివరి వచ్చిన చదవండి, 39 వచ్చి. అతడు వెలికి తీసిన ఎడలా అతని యందు నా ఆత్మకు సంతోషం. కాబట్టి వెలుగు తీయద్దండి, శ్రమలు వస్తామంటే. తెస్సలోనిక సంఘము గురించి ఎందుకు చెప్పుకున్నారు? ఎందుకు చెప్పుకున్నారు అంటే, తెస్సలోనిక సంఘం అంటే విశ్వాసము, ఓర్పు, సహనము, ప్రేమ, నిరీక్షణ కలిగిన సంఘం అంట. తప్పలేదు అది. సంఘము ఒక మాదిరికరమైన సంఘం ఉంది. మాదిరికరమైన సంఘం వాక్యాన్ని పరిశోధించే సంఘంగా ఉంది. ఆ సంఘానికి ఉన్నది ఏంటంటే ఓర్పు అనే లక్షణం ఉన్నట్టండి. అలాగే శ్రమను తట్టుకునే శక్తి ఉంది. కాబట్టి మీకు ఓర్పు అవసరం అన్న ఎబ్రిల్లారా, మీకు ఓర్పు అవసరం. ఏమంటే విశ్వసించేవాడు ఓర్పు కావాలి. విశ్వసించేవాడికి ఏం కావాలి? ఓర్పు కావాలి. మీకు ఓర్పు అవసరమైంది. కాబట్టి మనం కూడా యేసుప్రభు వారి చూద్దాం. యేసుప్రభు వారు ఎవరు? నేను సాత్వికుడును, దేని మనసు కలిగిన వాడిని, నా ఎదుగు వచ్చి మీరు నేర్చుకోండి. సాత్వికమైన ఓర్పు అనే దగ్గర సంబంధం. కాబట్టి ఓర్పు లేకపోతే మనం అడుగుదాం, ఏమని అడుగుదాము? ఎస్ఐ నాకు ఓర్పు లేదయ్యా, సహనం లేదయ్యా, విశ్వాసం కోల్పోతున్నానే. కొన్నిసార్లు విశ్వాసం కూడా ఉండదు మనకి. విశ్వాసం ఉన్నప్పుడు ఏమంటాడు? ఒక వ్యక్తి చాంద్ర రోగం బట్టి దెయ్యం పట్టిన వ్యక్తి యొక్క తండ్రి ఏమంటాడు తెలుసా? ఒక మాట యేసుప్రభు వారు ఆ వ్యక్తితో ఒక మాట అంటాడు, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తమును. అప్పుడు ఏమంటాడు? నేను నమ్మలేకపోతున్నాను. ఎవరు? ఆ దెయ్యం పట్టిన వాళ్ళ తండ్రి ఏమంటాడు తెలుసా? నాకు అంత నమ్మకం ఉండట్లేదు, అయితే నాకు అపనమ్మకము కలగకుండాన్నట్లు నాకు సహాయం చేయాలంటాడు. అది అంత అద్భుతమైన ప్రార్థన చూడండి. ఒక్కోసారి అపనమ్మకం కలిగింది, అపనమ్మకం అవుతాయి. కాబట్టి ప్రియమైన సంగమా, నువ్వు శ్రమలు అనేది నీ జీవితం ఎలాంటిదండి? మన జీవితం మొదటిగా ఏమనుకున్నాం? స్త్రీ కలిగిన నరుడు కొద్ది దినములు కలిగిన వాడు. నీ నా ఆయుష్ పరిమితి కలది, కొద్ది దినములు. అయితే ఈ పరిమితికైన కాలం కూడా శ్రమలతో ఉండిద్దా, సంతోషంతో ఉండిద్దా? శ్రమలతో ఉండిద్ది. కాబట్టి ఈ శ్రమల నుంచి తప్పించడానికి ఎవరున్నారు మనకి? శ్రమలు మొత్తం పొందింది ఎవరు? యేసుప్రభు వారు. కాబట్టి ఆ యేసుప్రభు వారిని మనం విశ్వాసంతో, నిరీక్షణతో, ఓర్పు కలిగి, ఓర్మి కలిగి మనం ఎవరి వైపు చూస్తూ వెళ్ళాలి. యాత్రా జీవితంలో యేసు వైపు చూస్తూ ఆ పందిరంలో ఓపికతో మనము వెళ్తా ఉండాలి. కాబట్టి వెనక్కి తీస్తే దేవుడికి ఏమాత్రం కూడా సంతోషమో లేదు. ప్రియమైన సంగమా, ఒకవేళ ఎక్కడన్నా వెనకం చేసేవా? కొంతమంది ఇప్పటికీ వెనకం చేసేవాళ్ళు ఉన్నారు. మన సంఘంలో వెనక తిరిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వెనక తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారండి? తెలుసు కదా, వెనక తిరిగిపోయారు. ఒక ఆమె బైబిల్లో పాత నిబంధనలో ఒక ఆమె వెనక తిరిగింది. ఎవరామా? పాత నిబంధనలో అండి, పాత నిబంధనలో ఒక ఆమె వెనక తిరిగింది. ఎవరామా?
లోతు భార్య వెనక్కి తిరిగిపోయింది. వెంటనే ఏమైపోయిందండి? ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా సజీవ సాక్ష్యంగా మృత సముద్రం పక్కన స్తంభం ఉండిద్దట, ఉప్పు స్తంభం ఇప్పుడు కూడా ఉండిద్దట. అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తూ ఉంటారు 3, 4, 5, 6 స్తంభాలు. వెంటనే అక్కడ దేవుడు చెప్పాడు, నువ్వు వెనక్కి తిరగద్దు అని అన్నాడు. ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైన సంగమా, ఎంత బ్రతికాం మనం, ఎంత బ్రతుకు. ఆమె ఎంత బతికింది తెలుసా? లోతు భార్య. ఏమన్నా సురేష్ గారు, లోతు భార్య ఏం చేసింది? భోజనం పెట్టిందండి. రాత్రి పప్పు భోజనం, అప్పడాలు వేసి, మటన్ వేట కర్రీలు చేసి పెట్టింది. ఏమన్నా చేసిందా లేదా? నేను తప్పు చెప్తానా లేకపోతే? రాత్రి అయ్యా మా ఇంట్లో ఉండండి అయ్యా అని చెప్పేసానంటే దేవదూతలు ఇద్దరు విందు చేసి పెట్టింది. ఎందుకంటే ఆ రోజుల్లో మాంసం, మటన్, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెట్టిందండి. వాళ్ళు ఆతిథ్యం స్వీకరించారు. ఆతిథ్యం స్వీకరించి స్వహస్తాలతో వండి పెట్టిందండి లోతు భార్య. పొద్దున్నే ఏమైందండి? జాగ్రత్తగా ఉన్నాం. ఈ జాగ్రత్త కోసమే చెప్తున్నాడు. లోతు భార్యని మీరు జ్ఞాపకం ఉంచుకుని అన్నాడు యేసుప్రభు వారు. కాబట్టి విశ్వాసం అనేది తాడు మీద నడక లాంటిది. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిందా చివరి వరకు, అంతం వరకు సహించిన వాడే రక్షించబడేలా ఉంది. కాబట్టి అక్కడ కూడా ఏ మాత్రం కూడా డైరెక్షన్ మార్చకూడదు. జాగ్రత్తగా వెళ్దాం, దేవుడి వైపు చూద్దాం. విశ్వాసంలో ఉండాలంటే చెప్తూ వచ్చానండి, వాక్యం చదవాలి. వాక్యం ఎప్పుడు కూడా వింటా ఉండాలి, చదువుతూ ఉండాలి. అప్పుడు వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తుని గురించిన మాట వలన. కాబట్టి ఇట్లా ఉంటూ దేవుని రాకడ సమీపించే కొలది ఏ విధంగా ఉండాలంట అండి? మరి ఎక్కువగా అందరూ కూడుకుంటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. శోధనలో ప్రవేశించకుండా ఉండేట్లుగా మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా శ్రమలు వచ్చినప్పుడు మన రక్షకుడైన యేసుప్రభు వారి శ్రమలు పొందాడు కాబట్టి మనకు ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన ఏం చేస్తారు? శ్రమలు మనకి సహాయం వదిలిపెట్టడండి. యేసుప్రభు వారు ఎప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టడు. ఏమన్నాడు? నేను నిన్ను ఎన్నడను విడువను ఎడబాయినని అన్నాడు. యేసుప్రభు వారు ఎప్పుడైనా వదిలిపెట్టాడా? పేతురు గారు నీళ్ళలో మునిగితో ఉన్నప్పుడు వదిలిపెట్టలేదండి. వదిలిపెట్టాడు. అయితే శ్రమలు అనేది వస్తాయి. యోగు గారు చెప్పారు కదా శ్రమ. కాబట్టి ప్రియమైన సంగమా, శ్రమను తట్టుకునే శక్తి అడుగుదాం. విశ్వాసంతో ఉన్నాము. ఒకనొక దిన యేసుప్రభు వారు వస్తారు. ఆయన మనల్ని కొనిపోతాడు. శుభప్రదమైన నిరీక్షణతో ఓర్మి కలిగి, ఓపు కలిగి ఉండేట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయను గాక. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మన హృదయములకు, మన తలంపులకు కావలెను గాక. ఆమేన్.